కొట్టండి సపట్లో. గ్రీటింగ్స్, గుడ్ ఫ్రైడే సందర్భం గురించి గ్రీటింగ్స్ మనకు తెలియపరుస్తారు. నెక్స్ట్ మరి శాంతి చెప్తుంది. ఫస్ట్ మాట ఎవరు? ఫస్ట్ మాట ఎస్తేది. ఫస్ట్ మాట ఎస్తేది. మరి అమ్మాయి సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్ మౌనిక, ఆ నెక్స్ట్ ప్రవళిక. 3 ప్రవళిక రాస్తున్నది. సారీ 5. ఓకే ఓకే ఓకే. మేరీ 4 మేరీ. కాబట్టి ఒక్కొక్కరిని పిలుస్తాము. మీరు అందరూ సిద్ధపడి ఉన్నారమ్మా. సిద్ధపడి ప్రభునామాన్ని మహిమపరచాలి. మరి గ్రీటింగ్స్ చెప్తుండగా శ్రద్ధగా విని మనం దాన్ని ఏం చేయాలి? స్వీకరించుకోవాలి. అవునా కదా? స్వీకరించుకొని ప్రభుని మహిమపరచాలి. చెప్పండి. పాస్టర్ గారికి వందనాలు. మొదటిగా శుభాభివందనాలు. ఈరోజు ఏంటి? గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే అంటే అందరూ తెలియని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు మనల్ని. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సెలవులో వేసారు కదా. అదే విషయాన్ని మనం దృష్టించి మన పిల్లల్ని ఎవరి కోసమైనా అప్పగించాలి, మన పిల్లల ప్రాణాలు పెట్టాలి. పిల్లల వరకు ఎందుకు, మన ప్రాణాలు కూడా మన శక్తి కొలది సహాయం చేయాలంటే మనము అస్సలు ముందుకెళ్ళము. మనకి శక్తిను కూడా సహాయం చేయడానికి త్వరపడి వెళ్ళము. అయితే ఆ దయ కలిగిన దేవుడు యెహోవా తండ్రి అయిన మన తండ్రి తన కుమారుని ఈ లోకానికి మన పాపముల కొరకై, మన శాపముల కొరకై తన కుమారుని బలిగా, అంటే మనకి తెలియని విషయాలను కళ్ళ ముందు ఉంచి ఆ బాధను ఎలా భరించాలి, ప్రతి విషయంలో మనం ఎలా ఓర్చుకుంటూ, మన సహనాన్ని ఎలా పెంచుకుంటూ, మనం ఎలా ముందుకి మన మార్గంలో మన ముందు ఉంచిన గురి యొక్కకు మనం ఎలా వెళ్ళాలని మాదిరికరంగా 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వచ్చి తన సేవా పరిచర్యను ప్రారంభించి బాల్యము నుండి తన పుట్టుకే ఒక గొప్ప బాధాకరంగా ఉంటుంది. తన ప్రసవంలో తన తల్లిని ఎవరు చేర్చుకోరు. అదే విధముగా తండ్రి అయిన ప్రభు అయిన యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాక అతను చెప్పే ప్రతి మాటలో చిన్న వయసు నుండే శోధనను ఎదుర్కొంటూ, బాధను భరిస్తూ, సహనము కలిగి, ఓర్పు కలిగి, ఒక శాంతి మూర్తిగా మనకు అనేక విషయాలను మన కళ్ళ ముందు ఉంచాడు. అక్కడ ప్రభు ధోనిలో పడుకొని నిద్రపోతూ ఉంటే అక్కడ పెద్ద గాలి తుఫాను వచ్చింది. అంటే యేసు ప్రభు వారికి అక్కడ అది వచ్చింది అని తెలీదా? అయితే శిష్యులు ఆతరపడి, తొందరపడి, అవిశ్వాసము కలిగి, మాకు ఇక్కడ మేము ఇలా పడవలో చిక్కుకొని ఇలా ఉంటే నువ్వెందుకు అంత ప్రశాంతంగా పడుకున్నావని దేవుణ్ణే ప్రశ్నించారు. అలా మనుషులమైన మనకి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో బాధలు, ఎన్నో బాధ్యతలు మనకున్నప్పటికీ కూడా వాటినన్నింటినీ భరించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, వాటిని ఎలా నెరవేర్చుకుంటూ ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకు వేసిన ఆ బాటలో మనం ఎలా ప్రయాణించాలి అనే విధానంలో ఈ సిలువ మాటలను అనేక బిడ్డల ద్వారా ధ్యానించబడుతూ, ఆ సిలువ మరణాన్ని ప్రచురించబడుతూ, కొన్ని సంవత్సరాలుగా ఆ సిలువ ధ్యానాన్ని మనం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూనే ఇక ముందు కూడా నేర్చుకునే వారముగా మనం ఉండకుండా ప్రతి విషయంలో దేవుణ్ణి గుర్తిస్తూ, గమనిస్తూ, ఆయన చూపించిన మార్గంలో మనం ప్రశాంతత కలిగి, ప్రభు అయిన యేసు ప్రభు వారు మొదటి మాటలో ఏం చెప్పారంటే వారిని క్షమించమన్నాడు. అంతటి బాధను వారు పెట్టినప్పటికీ, అన్ని రోజులు ప్రభువుతో వారు ఉన్నప్పటికీ వారు అక్కడ యోహాను, పేతురు, ఇస్కరియోతు, యోధా వీళ్ళందరూ దేవుడికి చేసిన ద్రోహం అంటే అది లేఖనాలు నెరవేర్చబడాలని మాత్రమే అక్కడ లిఖించబడ్డాయి. వాళ్ళ పాత్రలు కూడా అక్కడ వాడబడ్డాయి.
అది ఎందుకు అలా జరిగింది మరి అని అంటే, అక్కడ మనుషులు లేకుండా చేసుకోవచ్చు కదా అని మనం ఆలోచిస్తే, అక్కడ అక్కడ ఆ పాత్రలను కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఏ విధముగా ఏ పరిస్థితుల్లో మనకి శోధనలు వస్తాయో ఆ శోధనని మనం ఎలా ఎన్నుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు కొనసాగించబడాలి మన జీవితాలు అనే విషయంలో ఆ సారాంశాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు దేవుడి మర్మాన్ని గుర్తెరిగారు. దేవుడు చేసిన అనేక సూచక క్రియలను కూడా చూశారు, విన్నారు. ఆ దేవుని మార్గంలో దేవుడితో అనేక మార్గాల్లో ప్రయాణించారు, సువార్తను ప్రకటించారు. అక్కడ ప్రభు చేసిన ప్రతి విషయాల్లో ఆ శిష్యులు ఉన్నారు. అయినప్పటికీ ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆయన పేతురు నేల మీద నడుస్తూ కూడా కొంచెం అల్ప విశ్వాసం వచ్చినప్పుడు నేలలో మునిగిపోసాగాడు. అది మనం దేనికి నిదర్శనంగా తీసుకోవాలి అంటే, ప్రభు అయిన యేసు ప్రభు వారు మనతో మాట్లాడే ప్రతి మాటలో మనం శక్తి కలిగి, భారము కలిగి, బాధ్యత కలిగి ఆయనను దృష్టించి ఆయన ప్రేమలో మనం ఏర్పరచబడ్డాం కాబట్టి, మనం ఆయన ప్రణాళికలో ఎన్నుకోబడ్డాం కాబట్టి, ఆయన మార్గంలో మన జీవితాలను సరళముగా ప్రయాణించే విధానములో మనం పెట్టుకోవాలని దేవుడి మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనకు ప్రవీణ్ పగడాల అనే అన్నయ్య గారు అయితే మనకి తెలియదు, నాకైతే తెలీదు, నాకు అసలు తెలియదు. ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయంటే ఆ మాటలతోటే చంపేసే విధంగా ఉంటాయి. అంటే నిజం ఎలాంటిది, నిప్పు లాంటిది. నిజం ఎలాంటిది, తట్టుకోలేనిది. ఆ నిజాన్ని అనేకులు ఎంతో గొప్ప గొప్ప వారు ఆయన ముందుండి ఆయనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఆయన వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో దేవుడు ఆ బిడ్డని ఎన్నుకోబడ్డాడు, ఎన్నికలో ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ తన మరణాన్ని క్రీస్తు సాక్షిగా తన మరణం పొందాడు. తన బ్రతుకు దినములన్నీ క్రీస్తు కోసమే, క్రీస్తు సేవ పరిచర్యలో కొనసాగించి తన బిడ్డల్ని, భార్యని, తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి మార్గాన్ని అనేకులకు చూపించి ప్రచురించి బిడ్డైతే మన మధ్య మరణించి ఉన్నాడు. తన కుటుంబం కొరకు మనము తన భార్యను చూసినట్లయితే ఆ స్థానంలో నేనుండి చెప్తున్నాను, నేనైతే నా వారికి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. ఇక్కడ నుంచొని 100 మాటలు చెప్పగలము, ఎదుటి వాళ్ళకి 100 సలహాలు మనం ఇవ్వగలము, కానీ తీరా అది మన దగ్గరికి వస్తే మనం దాన్ని నిర్వర్తించలేము. ఎందుకంటే మన హృదయము కపటముతో నిండి ఉంటుంది. మన హృదయము మోసముని మాత్రమే అంగీకరించాలని ఆతృత కలిగి ఉంటుంది. మన ఆలోచనలు, మన సమస్తము, మన క్రియలు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని తన రూపంలో తన ఎన్నిక చొప్పున మనల్ని ఏర్పరిచాడు కాబట్టి, ఆ జీవాత్మను మనలో ఉంచాడు కాబట్టి మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు అని. మనం దాన్ని తోసేస్తూ సాతాను చూపించే మార్గములు అది ఆకర్షణీయంగా ఉంటుంది, అది బహు అందంగా రమ్యంగా ఉంటాయి. ఆ మార్గాలను మాత్రమే మనం ఎంచుకుంటూ మన ముందుంచిన ఆ అందమైన మార్గములు, ఆ అందం అంటే మోసకరం, అందం అంటే వ్యర్థం, అందము ప్రతి దానికి నాశనకరమైనదిగా దాని మార్గం ఉంటుంది. అందుకని మనము మోసాన్ని మాత్రమే ఇష్టపడతాము, మోసానికి మాత్రమే పట్టబడతాము, మోసంలో మాత్రమే చిక్కుకొని తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా, దేవా అని మనం ఎలా ప్రార్థించాలి, మనం ఎలా అడగాలి, మనం ఆ శోధనలో నుండి ఎలా బయటపడాలి అనే సందర్భంలో ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆ ప్రభు అయిన యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఆ 7 మాటలలో గొప్ప మర్మం ఉంటుంది, గొప్ప బంధం ఉంటుంది, గొప్ప ప్రేమ దాగి ఉంటుంది. తన తండ్రి కొడుకుగా తల్లి బాధ్యతను నిర్వర్తించాడు. శిష్యుల పాదాలను కడిగి తను తాను తగ్గించుకున్నాడు. అక్కడ తగ్గింపు స్వభావము మనకు చూపించాడు. అదే విధముగా ఆ పక్కన సిలువలో ఉన్న ఇంకో దొంగతో మాట్లాడతాడు దేవుడు. 2 దొంగలు ఉంటారు, కుడివైపు ఒక దొంగ, ఎడం వైపు ఒక దొంగ. ఇద్దరు దొంగలు. ఒక దొంగ అంటాడు,
నీకు ఇంకా ఈ దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు ప్రభువు అని యేసుక్రీస్తు వారు అని ఇన్ని రోజులు ప్రచురించబడ్డావు, ప్రచారాలు చేశావు అని ఈ దొంగ ప్రశ్నించినప్పుడు మరొక దొంగ మాట్లాడతాడు, కనురెప్ప పాటలో మారు మనసు పొంది మారు మనసు జీవితంలోకి నడిపించబడి మారు మనసు మార్గాన్ని ఆ బిడ్డ ఎన్నుకొని అక్కడ మాట్లాడతాడు, దేవా నన్ను నీతో కూడా జ్ఞాపకం చేసుకో పరదేశంలో అంటాడు. అప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆ ఒక్క క్షణంలోనే ఆ ఒక్క గడియలోనే కనురెప్ప పాటులో బిడ్డ ప్రభువుని తెలుసుకోగలిగాడు. తన జీవితంలోనికి ఆ గొప్ప రక్షకుణ్ణి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన జీవితంలోకి ఆహ్వానించాడు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని యేసు ప్రభు నోటి వెంట ఆ బిడ్డ పేరు పలకబడింది, ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. ఈ శుభ శుక్రవారం అంటే పొద్దున మా ఓనర్ కూడా అడిగాడు, రాణి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పొచ్చా నీకంటే? చెప్పొచ్చా, నిర్భయంగా చెప్పొచ్చా, చెప్పన్నా అన్నాను. అంటే అదేంటి, సిలువలో వేశారు కదా దేవుణ్ణి, మరి నీకు మన యొద్ద నుండి లాక్కొని తీసేసుకొని తన మీద వేసుకొని తన శరీరంలో సమస్తాన్ని ఇముడ్చుకొని మనకు నూతన జీవితం, నూతన బ్రతుకులు, నూతనమైన మార్గమును మనకి ఇచ్చాడన్నాని. అయితే నేను అక్కడ రెండు నిమిషాలు మాట్లాడాను ఆ అన్నయ్యతోటి. అయితే అన్న చాలా బాగా విన్నాడు, వినయంగా విన్నాడు. సరేలేమ్మా, చెత్త, ఈ సొల్లు, ఈ సోది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లా కూడా చెప్తా ఉంటాను. నాకు తోచిన జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్ది కొన్ని మాటలు అయితే కొందరికి చెప్తూ ఉంటాను. నేను ఏదో ఒక రూపంగా, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక పనిలో కల్పించుకొని వాళ్ళు నన్ను ప్రశ్నించిన ప్రతిసారి దేవుడా నాకు గొప్ప జ్ఞానం ఇయ్యా, ఎక్కడ నేను అవమానపరచకూడదు, ఎందుకంటే నీలో నేను నడిపించబడుతున్నాను, నీలో నేను ఉంటున్నాను. కాబట్టి నన్ను ప్రశ్నించినప్పుడు నన్ను జవాబుదారిగా నా ప్రభువా నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నాలో ఉండి నాతో మాట్లాడించాలి. అనేక బిడ్డలకు ఒక్క ఆత్మనైనను నేను రక్షించగలగాలి, ఒక్క ఆత్మనైనను నీలోకి నడిపించగలగాలి అని మాత్రమే నేను ప్రార్థన చేసుకుంటాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం అస్సలు దుఃఖపడకూడదు. ఎందుకంటే మనకి దేవుడు శుభాన్ని మాత్రమే మన జీవితాల్లో ప్రవేశపెట్టాడు. మనం ఎందుకు దుఃఖపడాలంటే, మనం చేసే క్రియలు, మనం వెనకల చేసినవి మర్చిపోయి ఇంకా వాటి వైపు వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందున్న ఈ ప్రయాణంలో దేవుడు గురి యొద్దకు మనం ప్రయాణించాలని ఈ మాటలను దేవుడి ద్వారా దీవించబడాలని మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఎవరైనా బిడ్డ మనకి తెలియపరిచింది, ప్రత్యేకమైన వందనాలు అమ్మ నీకు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండో ఇది కూడా అమ్మాయి చెప్తావమ్మా, లాస్ట్ చెప్తావా? రెండో విషయానికి గ్రీటింగ్స్ మన శాంతి కూడా మనకు అందజేస్తుంది. చప్పట్లు కొట్టి అమ్మాయిని కూడా మనం ఆహ్వానిద్దాం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. మీకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి శుక్రవారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి వారం శుక్రవారం వస్తానే ఉండిద్ది, పోతానే ఉండిద్ది. కానీ ఈ రోజుని మనకి శ్రేష్టమైనదిగా దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనము ప్రతి సంవత్సరం దేవుడు 7 మాటలని బోధించుకుంటున్నాము, వింటున్నాము. మరి దాటి రీతిగా మనం నడుస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా? మనం ఒకసారి మనం పరీక్షించుకున్నాము. ఎందుకంటే దేవుడి మాటలు ఎంత అమూల్యమైనవి. ఆయన చివరిసారిగా సిలువలో బలియాగమైతూ మాట్లాడిన మాటలు ఇవి. అంటే అనేక మాటలు మాట్లాడారు, కాకపోతే సిలువలో మాట్లాడిన మాటలు మనకెంతో అమూల్యంగా వివరించబడ్డాయి. అయితే ఈ 7 మాటల్లో మనం ఎట్టి రీతిగా మలుచుకోవాలో, దేవుడు ఎవరికి ఏ సందర్భాన్ని అప్పగించి ఉన్నాడో తేటగా బయలుపరిచి ఉన్నాడు. అయితే మనం అందరం 7 మాటల్లో కొన్ని బంధవ్యాలకి, బంధుత్వాలకి కలిగి ఉన్నాయి. దేవుడు తండ్రి కుమారుడితో మాట్లాడిన మాటలు ఉన్నాయి, కుమారుడు తండ్రితో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అయితే వాళ్ళందరిలో దేవుడు మాత్రం కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టలేదు, ఆయనతో చేసిన సేవలో ఉన్న ఏ బిడ్డని వదిలిపెట్టలేదు.
పక్కన దొంగను కూడా క్షమించి ఆయనతో పాటు పరదేశంలో తీసుకొని వెళ్ళిన దేవుడు మన గొప్ప దేవుడు. అయితే మన దేవుడు తండ్రితో మాట్లాడిన రీతిగా తండ్రి ఏదైతే అప్పగించి భూమి మీదకి కుమారుని పంపించి ఉన్నాడో అది నెరవేర్చి ఆయన మళ్ళీ పరలోకానికి చేర్చాడు. అయితే దేవుడు మనల్ని కూడా ఈ భూమి మీదకి పంపించాడు కదా. దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు, మన ద్వారా ఈ భూమిలో ఏది చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనం దేవుళ్ళకి నడుస్తున్నాము, ప్రతి ఆదివారం వస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాం, దేవుడు మనల్ని ఏం నేర్పిస్తున్నాడు. తండ్రిగా ఆయన కుమారునికి నేర్పించి భూమి మీదకి పంపించాడు కదా. మన వారం అయ్యగారు కూడా మన గురించి ఇంత దూరం వస్తున్నారు. మనం ఆయన నేర్పించిన బాటలో మనం నడుస్తున్నామా? ఆయన తండ్రిగా ఆయన నెరవేర్చిన ప్రతి మాటని కుమారుడుగా యేసు ప్రభువు వారు నెరవేర్చారు. ఈ భూమి మీదకి వచ్చి మనలాగానే జీవించి ఆయన మాటలన్నీ నెరవేర్చి ఉన్నాడు. కానీ మనం తండ్రిగా మన ఎదుట నించున్న తండ్రికి మనం చెప్పిన ప్రతి మాటకి లోబడి ఉన్నామా? నేర్చుకుంటున్నామా? ఏమి నేర్చుకుంటున్నాం? మనలో మార్పు అనేది ఏ విధంగా కలుగుతుంది అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే అన్నట్టు కాకుండా దేవుళ్ళు ప్రతిదినం ఎదిగేవారిలాగా, ఎదిగే కొద్దీ ఒదిగుండులాగా కూడా దేవుడు మనకి చాలా లేఖనాల్లో తెలియపరుచున్నాడు. అయితే దేవుడు ప్రార్థించలేదా? తండ్రికి మొరపెట్టుకోలేదా? ఆయనకి తెలియదా సిలువ వేయబడతాడని? కానీ ఇవన్నీ మానేసి దేవుడు సిలువ వేస్తాడని ఆయన గుర్తెరిగి కూడా ఆ భారాన్ని ఆయన మోసాడు. అయితే ఈ ఎండలో మనం ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళాలంటేనే ఎంతో కష్టపడతాం, కనీసం 10 నిమిషాలు నిల్చోలేం కూడా. అలాంటిది దేవుడు ఆ కల్వరి గిరి మీద ఆ సిలువను ఎత్తుకొని నడుస్తుంటే ఆయన ఇంకెంత ఘోరంగా నలిగిపోయి ఉన్నాడు, ఎన్ని బాధలు అనుభవించి ఉన్నాడు. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, కొరడాలతోనే కొట్టారు, ఉమ్మి వేయబడ్డాడు. ఎంతమంది చేత ఎన్ని బాధలు పడినప్పటికీ ఆయన మాత్రం మనల్ని దూషించలేదు, ప్రేమతోనే ప్రేమించాడు. ఇంకా మనకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. అయితే మనం కావాల్సింది ఏంటిది? తండ్రి చెప్పింది కుమారుడు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చి నెరవేర్చాడో అటు రీతిగానే మన ఆత్మీయ తండ్రి చెప్పిన మాటలు కూడా మనం ఈ భూమి మీద నెరవేర్చాగా. ఎందుకు వచ్చాము, భూమి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ప్రతిదినం ఎందుకు నడిపిస్తున్నాడు మందిరానికి, అది మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా మన జీవితాలు నెరవేర్చలాగున, వాక్యాన్ని ఎత్తుపట్టుకొని మనం జీవించలాగున ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఏ విషయంలో దేవుడు క్షమించినా నిలువెచ్చని జీవితాన్ని అయితే దేవుడు క్షమించాడు. నువ్వు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చల జీవితం వద్దా అంటున్నాడు. మరి మనం ఏ జీవితంలో ఉన్నాం? నిజంగానే నిలువెచ్చల జీవితంలో ఉంటే ఇక నుంచి మార్చుకుందాం. ఈ దినం నుంచి, ఈ క్షణం నుంచి మన జీవితాలు మార్చబడలాగునా, మన బ్రతుకులు మార్చబడలాగున దేవుడు మనకి చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం, ఈ ఒక్కరోజే కాదు ప్రతిదినం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్మరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి అందరం ఆడలేమే ఉన్నాం, కానీ దేవునికి మహిమ. వచ్చే సంవత్సరం మగవాళ్ళు కూడా ఈ మందిరంలో నిలబడాలని నేను ఎంతగా ఆశపడుతున్నాను. అందరు ఈ మందిరంలోకి రావాలని కూడా కోరుకుంటున్నాను. అటు రీతిగానే మనం అందరం ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా 7 మాటలు చెప్పాలని ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క బిడ్డకి నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను కూడా పాల్గొనాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కాకపోతే సమయం రాలేదు. అందు గురించి అని చిన్నది చెప్దామని నేను ఆడిన మాటలు నించున్నాను. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుని కార్యాలు నెరవేర్చబడలాగా మన జీవితంలో దేవుడు ఏది నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడో అది మన జీవితాల్లో మనం ఇముడ్చుకొని అటు రీతిగా జీవించే భాగ్యాలను మనకు దయచేయాలి. ఏ విషయంలో అయినా సరే మనం పొరపాట్లు చేసినా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ లోకం అలాంటిది, మన పరిస్థితులు అలాంటి, మనుషులుగా పుట్టాం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ ఆ చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని దేవుళ్ళు నిలబడమే గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే తండ్రి కుమారుడిని పంపించి భూమి మీద ఇలా చేయాలని చెప్పినప్పుడు ప్రతిదీ చేశాడు కదా. మనం కూడా మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాము అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం చాలా మాయాలోకం. ఏ విధంగా యవనస్తుల్ని దొంగిలిస్తుందో మన కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. అందుకని మన బిడ్డలు కూడా యవన కాలంలోకి వస్తున్నారు. కానీ కుమార్తెలైనా కుమారులైనా సరే మన జీవితంలో మనం ఎన్ని బాధలైనా అనుభవించని మన బిడ్డలను మాత్రం దేవుళ్ళలోని కేవలం ఆయన పరిచర్యలైనా సేవలైనా చిన్న పాత్రలైనా సరే వాడుకోమని చెప్పి ప్రతిదినం ప్రార్థన చేద్దాం. వాళ్ళని కూడా మన మందిరంలో నిలబెట్టుకయ్యా అని చెప్పానని ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇచ్చిన సాక్ష్యం దేవుడిచ్చిన కాక ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మంచి వివరణ కూడా అమ్మాయి కూడా చెప్పింది. ఇలా చెప్పడం చాలా
సంతోషకరమైన విషయం. ఓకే ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మంచి గుడ్ న్యూస్ మరి ఇద్దరు బిడ్డలు మనకు అందించారు. మరి అది ఎంతమంది నెరవేర్చడానికి ఇష్టపడతారో అనేది వాళ్ళ విజ్ఞప్తికే వదిలిపెడుతున్నాను నేను. హల్లెలూయా. మంచిది. ఇంకా మనకి 7 మాటలు మనకు ఉన్నాయి. వివరంగా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వివరణ మనకు తెలియపరుస్తారు. మీరు అక్కడ నిలబడిన వ్యక్తిని చూడబాకండి, నిలబడిన వ్యక్తిలో నుంచి వస్తున్న జీవజలాన్ని చూడండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నిలబడిన వ్యక్తిని చూడకూడదు. నిలబడిన మనం పాతాళమే, మనమే మనుషులమే, మన అక్క మన చెల్లెలే అన్న తమ్ముడు. కానీ వాళ్ళ హృదయాలలో నుంచి దేవుడు ఏ అద్భుతమైన వివరణ చెప్తున్నాడు దాన్ని గమనించి దాన్ని మురిసిపోయి దాన్ని సంతోషించాడు. అది నేను ఆ విషయంలో నేను సంతోషిస్తాను ఒక తండ్రిగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన మధ్యలో మన ఎస్తేరు ఉంది. అమ్మాయి ఫస్ట్ మాట తెలియపరచడానికి మన మధ్యకి రాబోతుంది. చప్పట్లు కొట్టి పెట్టుకోవడం మనం ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. వందనాలు. మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఫస్ట్ మాట నేను చెప్తున్నాను. ఏమన్నా తప్పులు వస్తే నన్ను క్షమించండి. దేవుడు సిలువ వేయబడ్డప్పుడు పలికిన 7 మాటల్లో నాకు ఇచ్చిన మాట మొదటి మాట, సువార్త 23:34. దేవుడు మొదటిగా పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుదురో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించుము అని దేవుడు మొదటిగా పలికాడు. ఎందుకు క్షమించమన్నాడు అంటే, అది దేవుడు సిలువలో ఆయనని సిలువ వేసి కొరడా దెబ్బలతో కొట్టి ఆయనని తలకు కిరీటం పెట్టి కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు వేసి పక్కలో బళ్ళెం పొడిచినప్పటికీ కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వెరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు గొప్పగా పలికాడు మొదటి మాట. దేవుడికి మనం జీవితం అంతా మనం స్తుతించి గణపరిచినా కూడా మనం ఆ రుణం తీర్చలేము. ఎందుకంటే మనము ఎదుటివారు మనల్ని ఒక మాట అంటేనే మనము తట్టుకోలేము, ఎంతో బాధపడతాము. మనకు ఒక చిన్న గాయం తగిలితేనే మనం ఎంతో వెలువెల్లాడిపోతాము. అలాంటిది దేవుణ్ణి అంత హింసించినా కూడా దేవుడు సిలువలో ఉండి ఆ మాట పలికాడంటే తనకి ఎంత గొప్ప వ్యక్తి దేవుడు మన కోసం సిలువలో త్యాగం చేసి ఉన్నాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి ఉన్నాడు. కనుక దేవుడు మనం జీవితంతకాలం ఆయన స్తుతించుతూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మన కొరకు త్యాగం చేయగలిగి ఉన్నారా? మన కడుపున పుట్టిన బిడ్డలైనా సరే, మన కన్నా తల్లిదండ్రులైనా సరే మన కొరకు ఏదైనా త్యాగం చేయించున్నారా? ఎవరు లేరు. కనుక దేవుడు గొప్పవాడు కనుక ఆ త్యాగం చేసి ఉన్నాడు. మన కొరకు దేవుడు ఇంత మేలు చేశాడు. అంత ప్రాణం త్యాగం చేసినప్పుడు మనం ఆయనని నిరంతరం స్తుతించినా కూడా మనం ఆ స్తుతులు చెల్లించుకోలేము ఎప్పటికీ కూడా. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు కనుక. ఇదిగో నేను ఈ మాట నాకు ఈ మాట నేను చెప్తానో చెప్పలేను అని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను వస్తానో రానో కూడా అని నాకు నమ్మకం లేదు. కానీ దేవుడు చిత్తమై ఉన్నది కనుక నన్ను ఇక్కడ నడిపించాడు, నన్ను మీ ముందు నిలబెట్టి ఉన్నాడు. దేవుడు నా విషయంలో కూడా ఎన్నో మేలు జరిగించి ఉన్నాడు. అసలు నాకు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ ఆయన చేసిన త్యాగం బట్టి నన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. నన్ను మీ మధ్యలో నిలబెట్టుకోవాలని ఉన్నది కాబట్టి ఆయన చిత్తము, అందుకే నన్ను ఇక్కడ మీ మధ్యలో నిలబెట్టి ఉన్నాడు. మీలో మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒకరిని ఒక మాట అన్నప్పుడు మీరు హృదయంలో అయినా సరే, తండ్రి ఆమె తెలుసో తెలియక ఒక మాట అన్నది, తనను క్షమించు అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అట్లా మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు అంత గొప్ప మాట పలికినప్పుడు మొదటి మాట ఆయన ఆఖరి రక్తపు బొట్టు కార్చి కూడా పక్కలో బల్లెం పొడిచినప్పుడు దేవుడు ఆఖరి రక్తపు బొట్టు అయిపోయి నీరు కారింది. అది మనం బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం కదా. రక్తం అంతా అయిపోయి నీరు కారినప్పటికీ కూడా నా తండ్రి గొప్ప మాట పలికి ఉన్నాడంటే
అసలు దేవుడు ఎంత గొప్పవాడో నాకు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, కానీ దానికి వర్ణించడానికి కూడా మనకి మాటలు మన దగ్గర ఉండవు అన్నమాట. అంత గొప్పవాడు మన దేవుడు. నేనేమన్నా తప్పులు మాట్లాడి ఉంటే నన్ను మందించండి. ఇంకా ఎన్నో చెప్పాలనే ఆసక్తి ఉన్నది, కానీ అది ఎలా వివరించాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను నుంచొని దేవుడు మాటలు నేను పలుకుతున్నాను. మరొకసారి అడుగుతున్నాను, ఈ మాటలు ఏమైనా తప్పు ఉంటే నన్ను మందించండి. నేను ఇంకా ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. ఈ మాటలు ఇచ్చినందుకే నాకు దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన ఎవరన్నా ద్వారా తెలిసింది, నిలబడలేదు అంటే మాట్లాడడానికి కొంచెం ధైర్యం చాలా అమ్మాయికి. దేవుడు చెప్పిన మాట, తండ్రి మీరు ఏం చేయొచ్చున్నారు, మీరు వెలుగురు కనుక వీళ్ళని క్షమించండి అని చెప్పినట్టు ఆ మాట బయట వాళ్ళన్నా అనకపోయినా మీ భర్తలను మాత్రం క్షమించండి, మీ భార్యను కూడా క్షమించండి దయచేసి. ఎందుకంటే బయట వాళ్ళ దగ్గరికి మనం తొందరగా వెళ్ళాం కనుక, అర్థం అవుతుందా? కాబట్టి మీ భర్త తొందరపడ్డాడనుకో క్షమించమనండి. మీ భార్య తొందరపడిందనుకో మీరేం చేయాలి? ఏం చేయాలి? ఈ పనికి మనోడు ఇప్పుడు ఇద్దే అని అనదు. ఎందుకంటే పరిశుద్ధులు కదా, దేవుని రక్తంతో కడగబడ్డారు కదా. దేవుని రక్తంతో కడగబడిన మీరే క్షమించకపోతే నీ భర్తని, నీవే క్షమించకపోతే నీ భార్యని, నీవే క్షమించకపోతే నీ కుటుంబాన్ని బయట వాడు ఎవడు క్షమిస్తాడు? క్షమిస్తారు ఎవడన్నా? నో, క్షమించదు. కాబట్టి మీరు క్షమించాలి. ఈ మాటలో చాలా అంతర్యం దాగిగా ఉన్నాయి. క్షమించాలి. దయచేసి ఆ విధంగా మన ముందుకు వెళ్ళాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. మంచిది. రెండో మాట మన మధ్యలో మౌనిక, రెండో మాటని మౌనిక మనకి తెలియపరచుకోవాలి. బిడ్డలు కూడా పట్టాలు చప్పట్లు కొట్టి ఆహ్వానించుకున్నాం. ప్రభుత్వం మహిమ పడుతుంది. మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి కూడా నా వందనాలు. నేను ఈ రీతిగా నిలబడటానికి గొప్ప శక్తినిచ్చిన యేసయ్యకే నా నిండు వందనాలు. అయితే దేవుడి శిలువలో పలికిన 7 మాటలు చెప్పడానికి ఎంతో మంది ప్రయాసపడతారు, ఎంతో మంది ఆసక్తితో ఉంటారు ఈ రోజున. కానీ వాళ్ళకి దక్కని భాగ్యం ఈరోజు దేవుడు నాకు ఇచ్చి ఉన్నందుకు వందనాలు. దేవుడి శిలువలో పలికిన 7 మాటల్లో నేను చెప్పే మాట రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా నీతో నేను చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దేవుడితో పాటు 2 దొంగలు సిలువేయబడ్డారు. దేవుడితో పాటు 2 దొంగలు జైల్లో ఉన్నారు. దేవుడితో పాటు వాళ్ళు కూడా నడిచారు. చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా ఎన్నో చేసినట్టు వారు, కానీ దేవుడు ఏమి చేయనట్టు వాడు. దేవుడు చాలా నీతిమంతుడు, చాలా గొప్ప దేవుడు. అయినప్పటికీ వాళ్ళ మధ్యలో దేవుడిని సిలువేశాడు. అయినా కానీ దొంగలిద్దరూ నైటు దేవుణ్ణి దూషించారు, ఉదయం సిలువ మోసేటప్పుడు దూషించారు దేవుణ్ణి, మధ్యాహ్నం సిలువైపోయింది దాకా 2 దొంగలు దూషించారు దేవుణ్ణి, దూషిస్తూనే ఉన్నారు. కానీ మొదటి దొంగ దేవుణ్ణి దూషిస్తూ, నీవు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నప్పుడు 2వ దొంగ గద్దిస్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పుదమ్ము చేయనంటి వాడు, ఆయనకి ఇది న్యాయము కాదు అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడి వైపు చూసి ఆయన, తండ్రి నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే అక్కడ దొంగ దేవుడు మరలా రాజ్యంతో వస్తాడని గమనించాడు, గుర్తించి మరలా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. అంటే అక్కడ ఎంత మారు మనసు పొందాడో ఆ దొంగ. అప్పుడు దేవుడు ఆ దొంగకి ఇచ్చిన మాటే ఇది, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఇచ్చాడు. కానీ మనము ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా ఈ రోజున? ఆయన దొంగ పరిచర్య చేయలేదు, ఎలాంటి చేయకుండా మారు మనసు పొంది దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఈ రోజున మనం నీటి బాప్టిజం తీసుకున్నాము,
దేవుడి సేవ చేస్తున్నాం, అనేక పరిచర్యలు చేస్తున్నాం, కానీ ఆ దొంగకుండా మనస్తత్వం ఈరోజు మనలో ఉందా? అది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనం ఆ దొంగ లాంటి స్వభావం మనలో ఉంటే, అలాంటి విశ్వాసం మనలో ఉంటే, నేడు మనం కూడా పరదేశంలో దేవుడితో కూడా ఉంటాము. కానీ ఈరోజు మనం పరీక్షించుకొని, ఇది లాస్ట్ పరదేశము, ఈ దినం లాస్ట్ ఏమో మనకి దేవుడు అనేక సార్లు మనకు బయలుపరుస్తున్నాడు. సిలువ మాటలు ఎందుకు బయలుపరుస్తున్నాడు? మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో, ఇంకా మార్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు మనం సరిచేసుకొని, దొంగ ఏ రీతిగా అయితే ఆ సిలువలో ఉండి కూడా పశ్చాత్తాపం పడి తండ్రి నన్ను క్షమించు అని అడిగాడు, అదే రీతిగా మనము తండ్రి పదాల కాడు నుండి అడగాలి. తండ్రి మమ్మల్ని క్షమించు అని జ్ఞాపకం చేసుకోమని అడగాలి. అదే రీతిగా మనం దేవుడికి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. చిన్న మాట దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చినట్టు చాలా సంతోషం. సప్పుడు చెప్పకుంటారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అని 23:43 వచ్చిన లూకాసు వార్తలో దేవుడు చెప్పాడు. దేన్ని బట్టి అతడు పరలోకంలోకి వెళ్ళాడు అంటే, నోటి మాటను బట్టి పరలోకంకి వెళ్ళాడు. హల్లెలూయా. దేన్ని బట్టి ఆయన వెళ్ళాడు? నోటి మాటను బట్టి పరలోకం వెళ్ళాడు. అవునా కదా? నీ నోటి మాట శుద్ధంగా ఉందనుకో, నువ్వు ఎక్కడికి పోయినా రాజువే. చెప్పడం హల్లెలూయా. నీ నోటి మాట వైఖరిగా ఉందనుకో, నీ నోటి మాట విలువగా ఉందనుకో, నీ నోటి మాట తగ్గించుకునే తత్వం బట్టి ఉన్నదనుకో, ఆ మాట వల్ల నువ్వు దీవెన పొందుతావు, లేకపోతే నువ్వు దీవెన పొందలేవు. కాబట్టి నోటి మాట వల్లే దేవుడి సన్నిధిని బాప్తిసం తీసుకోకపోయినా దేవుడి సన్నిధిలో ఆయన మళ్ళా దేవుడితో పాటు పరలోకంలోకి వెళ్ళాడు. ఏమైనా హల్లెలూయా. కానీ కొంతమందికి నోటి మాట కుదురుతుందా? ఏ కాడికి నోటి మాట మాట్లాడితే నన్ను దన్ను అన్నట్టుగానే ఉంటుంది నోటి మాట కదా. ఆ నోటి మాటలో క్రైస్తవురాలుగా నువ్వు నేను ఉండటానికి వీలు లేదు అని ఈ మాటను కూడా ఒక మాటను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నోటిని శుద్ధి చేసుకుందాం. అక్కడ మాటలు ఇక్కడ చెప్పే వాళ్ళుగా ఉండగా మార్చుకొని వాటిని అక్కడనే మర్చిపోయి మనము మంది సంఘము మంది ఇల్లు అన్నట్టుగా మనం బ్రతికే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోగలవా? ఎప్పుడు నువ్వు పాడు చేసుకోగలవు? నీ మైండ్ సెట్ నీ దగ్గర లేనప్పుడు నువ్వు పాడు చేసుకోగలుగుతావు. నీ మనసు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పాడు చేసుకోలేవు. అలాగే నిన్ను నువ్వు ఎలాగ జాగ్రత్త పరుచుకుంటున్నావో, నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధాన్ని, నీ వారిని కూడా అలాంటి నోటి మాటతో వారిని దగ్గరకు చేర్చుకోవాలి. కానీ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎట్లుంటది అంటే కట్టెలు తీసినట్టుంటది అనేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను మాట్లాడింది బాగానే ఉంది, నేను మాట్లాడింది మంచిదే అని అనుకుంటాను నేను. కానీ నేను మాట్లాడిన మాట ఎదుటి వ్యక్తికి బాధనని కలుగు చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? నిదానించి మాట్లాడాలి, నిదానించి ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. రెండో మాట, దేవుని రాజ్యానికి దొంగ వెళ్ళటానికి గల కారణము నోటి మాటలో ఉన్న వైఖరి దేవుని మెప్పించింది, దేవుని దగ్గరికి చేర్చుకుంది. కాబట్టి నీ నోటి మాట వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభువులను ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉండాలని ప్రభు ప్రమాణం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడో మాట వచ్చేసి మన మధ్యలో మేరమ్మ మూడో మాట చెప్తాం. చెప్పండి ప్రభువుని మూడో మాటని మనం విందాం. దేవునికి స్తోత్రము. అందరికీ నాకు సంబంధించిన భాషను నాకు అన్నారు. యోహాను సువార్త 19:25-25. ఆయన తండ్రియు ఆయన
తల్లి సహోదరుడు కోల్ప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండేది. యేసు తల్లి అయిన తాను ప్రేమించిన శిశువుడును దగ్గర నిలుచుండిరి. చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశువుడు తన తల్లిని ఇంట చేర్చుకొనెను. మన తండ్రి యేసయ్య ఆయన చేసిన అంత శ్రమలలో ఉన్న ఒక తల్లిని ఇవ్వలేదు. ఆయన పక్కలో ప్రభు అయిన యేసయ్య తల్లి ఏడుస్తున్నది చూశాడు, అందరినీ చూశాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళని మరియు ఆయన మద్దలేని మరియు నేను అందరినీ చూసి ఏహోనుకు అప్పచెప్పాడు తల్లిని. కానీ ఆయన బాధ్యత నెరవేర్చుకున్నవాడు. అంత శ్రమలో అయినా ఆయన దుఃఖంలో అయినా మన కోసం ఎంతో బాధపరించి తల మీద ముళ్ళ కిరీటము, పక్కలో లేపోటు, ఆయన ఎన్నో శ్రమలు, ఒళ్ళంతా ఆకలి చుట్టుగా రక్తం కాసే వరకు ఆయన ప్రాణం పోతుంది అనగా తల్లిని కానీ మర్చిపోలేదు. ఆయన బాధ్యత నెరవేర్చుకుని అలాగే మనం కూడా ఉండాలి. మన తల్లిదండ్రులను మనము ఎంతో సావుకాలు ఉంటారు కొడుకులు, కానీ తల్లిదండ్రులను పట్టించుకొని వారు కూడా ఉంటారు. అవును, వాళ్ళ భార్యలే బిడ్డలే నాకు కావాలన్నట్టు తల్లి వృద్ధాప్యాసంలో అన్నం పెట్టని వారు కూడా చాలా మంది ఉన్నారు. అదే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఖమ్మము చర్చిలో ఇట్లా వింటుంటే నా దగ్గరకు మా అమ్మ వచ్చింది. అందరం కలిసి మేము చర్చికి వెళ్ళాను. ఆ మాట మూడో మాట పాస్టర్ అన్న చెప్తుంటే మా అమ్మ ఏడుస్తుంది అక్కడే కూర్చొని. ఆ మాట కోసం నేను చెప్పాలనుకున్నాను. కానీ అన్న చాలా సావుకారి, కానీ అన్నం పెట్టరు. అన్న కానీ తమ్ముడు కానీ వేరే ఉంటుంది. పక్కన వండుకొని తినే శక్తి కూడా లేకుండా వండుకొని తింటుంది. ఆ మాట కోసం నేను చెప్పాలను. అలా ఉండే వారి బిడ్డలుగా మనం ఉండకూడదు. మనం పేదకుని బిడ్డలుగా దేవుడు ఎలా బాధ్యత నెరవేర్చినాడో అలాగే మనం నేర్చే వారిగా ఉండాలి. మనం తల్లిదండ్రుని సన్మానిస్తే మనము దీర్ఘాసంతులం అవుతామని దేవుడు సెలవిచ్చున్నాడు. తల్లిదండ్రుని మనం పట్టించుకొని వారం అయితే కాపులు మన గుడ్లను తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. మనము దేవుని బిడ్డగా దేవుడు ఎలా బాధ్యతను నెరవేర్చి వెళ్ళిపోయినాడో అలాగే మనం కూడా ఈ లోకంలో బాధ్యత నెరవేర్చే వారిగా మనం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యోహాను సువార్తలో 19:25 వచనంలో దేవుడు నిజమే మాట్లాడాడు. ఆ సందర్భాన్ని శిశువులు చూసి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ సందర్భాన్ని తెలియపరిచాడు. నిజంగా వాస్తవమే. ఈరోజు తల్లి తండ్రిని పట్టించుకోనంటే కుమారులు ఎంతమంది ఉన్నారు. తల్లికి తండ్రికి భోజనం పెట్టనంటే వాళ్ళు ఎంతో మంది కనబడుతూ ఉన్నారు. తల్లిని సాగు కొట్టుతున్నట్టు వాళ్ళు కూడా ఎంతో ఉన్నారు. పెంచిన డబ్బులు ఇవ్వలేదు అని, నీకు వచ్చిన పెంచిన డబ్బులు నాకు ఇవ్వలేదే, నువ్వు నాకెందుకు, నన్ను ఎందుకు చూస్తావు, వాడిని ఎందుకు చూస్తావు కదా, ఏనైతే చూస్తావు కదా అని ఆ మాటలను తల్లిని గాయపరిచి ఆ తల్లికి దూరం అయిపోతారు. నిజంగా అటువంటి వాడు దీర్ఘవారి పొందుకునేటి వాడు కాదు. ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘ ఆయుష్లో వెళ్తావని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రభువును అంగీకరించున్నారు, ప్రభు యొక్క రాజ్యంలో మీరు నిలబడ్డారు, ప్రభు యొక్క రక్తాన్ని మీరు పంచుకొని ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఏమిటంటే, భూమి మీద మీ తల్లి తండ్రి ఉన్నంత వరకు నీకున్న పరిధిలో నువ్వు చేసే సహకారంలో నీ తల్లిని నీ తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా సన్మానించే కుమారుడుగా, సన్మానించే కుమార్తెగా ఎప్పుడు నువ్వు దాన్ని కలిగి ఉండాలి. నువ్వు అలాగా కలిగి ఉన్నప్పుడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్ని పొందుతావట. దీర్ఘాయుష్యం, ఆయుష్ నీకు మాత్రమే దొరుకుతుంది. కారణం ఏమిటంటే నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు కనుక, నువ్వు అంతగా తల్లిని
తండ్రిని సన్మానిస్తున్నావు కనుక అంత ఆశీర్వాదం నీకు ఇస్తుంది. ఆ బాంధవ్యాన్ని చూడు, ఆయన విడిచిపెట్టి పోతున్నాడు, ఇంకా నీకు ఎవరు గది లేరు కదా అని అనలేదు, కానీ ఆ బాంధవ్యాన్ని గుర్తు చేసేదాని కొరకు యోహాను పిలిచి అదిగో నీ తల్లిని పిలిచి అదిగో నీ కుమారుడు అని అక్కడ బాధ్యతని తెలియపరిచి ఆ వయసులో బాధ్యతని చూడండి. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకి ఎక్కువచ్చిన కుమారుడు చనిపోతే ఆ తల్లి పడే పాటు మీరు చూస్తున్నారో లేదో, బయట ఆమె పెన్షన్ డబ్బులు తీసుకొని వచ్చేసి వాటినే ఖర్చు పెట్టుకుంటూ తింటూ ఆ పిల్లల ఫోటోలు పెట్టుకొని చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ బ్రతుకుతూ ఉంటారు లేని తల్లిదండ్రులు. ఈరోజు పిల్లలు ఉండి కూడా కన్నీరు విడుస్తున్న తల్లిదండ్రులు కూడా ఎంతో మంది లేకపోలేదు భూమి మీద. పుట్టిన ఒకటే, పుట్టకపోయినా ఒకటే, ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే అనే సంభవాసనని కలిగి చేస్తూ కుటుంబంలో తల్లికి తండ్రికి బాధాన్ని కలిగి చేసి దుఃఖాన్ని కలిగి చేసి పిల్లలు ఈ భూమి మీద లేకుండా పోలేదు. దయచేసి దేవుడు మనకు నేర్పించినట్టు ఆ బంధం ఎలాంటిదంటే అమ్మను ప్రేమించమని, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం. ఆ బాంధవ్యాన్ని దేవుడు కలిగి చేశాడంటే అసలు దేవుడు ఎంత ఆలోచించాడో, ఎంత జ్ఞానంతో ఆ విషయాన్ని చెప్తాడో మనం ఆలోచించాలి. దయచేసి ఇంకా మన తల్లిదండ్రులు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? 10 సంవత్సరాల వయసు ఎక్కువ ఉంటే కొంచెం 20 సంవత్సరాల లేదా 30 సంవత్సరాల. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తామా? ఈరోజు మా అమ్మని మా నాన్న నేను ప్రేమగా దగ్గర తీసుకున్నట్టు లేదు. ఈరోజు మా తల్లిదండ్రులు దూరం అయిపోయారు. కనీసం ఉన్న మీరైనా నీ తల్లి మంచిది కాకపోవచ్చు, నీ తల్లి మంచివాడు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమించినట్టు ఆ ప్రేమలో నువ్వు చూసుకునే కుమార్తెగా కుమారుడుగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. దయించి గుర్తుపెట్టుకోండి, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఖచ్చితంగా సన్మానించాలి. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఉన్నామా? లేవు. దయచేసి గుర్తుపెట్టుకొని ప్రభువును మహిమపరచాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. 4వ మాటగా మన మధ్యలో కావ్య, 4వ మాటగా మన మధ్యలో కావ్య వస్తుంది. సపోర్ట్ పెట్టి ముందుగా దేవునికి నా వందనాలు. మీరందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి నా వందనాలు. పాస్టర్ గారికి కూడా నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు శిలువ మీద పలికిన 4వ మాట ఏంటంటే మత్తయి సువార్తలో కనుక మనం చూస్తే 27:46 వచనంలో ఇంచుమించు 3 గంటల సమయం ఇప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే ఆ కిందన్న వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏలి అని పిలుస్తున్నాడు, బహుశా ఏలి అని పిలుస్తున్నాడేమో, ఏలియా ప్రవక్త వచ్చి దేవుడిని రక్షిస్తాడేమో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. నాకు ఫస్ట్ ఈ మాట చెప్పగానే నేను శాంతక్కని అడిగా వేరే మాట ఏమన్నా ఉందా అని. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు. దేవుడు చేయి విడచడం ఏంటి? విడువని ఎడబాయిన దేవుడు కదా, దేవుడు చేయాలా విడుస్తాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని దేవుడు ఎందుకు అన్నాడు అనేది నాకు ఫస్ట్ ఆ మాట చదవంగానే నాకు అర్థం కాలేదు. ఎందుకు అని ఉంటాడు దేవుడు? నిజంగా చేయి విడిచే దేవుడా? కునుకని నిద్రపోని దేవుడు, విడువని ఎడబాయిన దేవుడు, మరి తన కుమారుడిని చేయి ఎందుకు విడిచాడు అనే దానికి యెషయా గ్రంథము 53:10-11 చూస్తే తన కుమారుడిని నలగొట్టడం విడగొట్టడం దేవుడికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందో ఒకసారి యెషయా గ్రంథం 53:10-11 మనం చూస్తే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన కుమారుడిని నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు? వ్యాధి కలుగజేసెను. మన పాపాల కొరకు తన కుమారుడికి వ్యాధి కలుగజేశాడు. మనం చేసిన ఘోరమైన పాపాలకి తాను క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు పుట్టుకలో కూడా పాపం లేదు. మనమందరం జన్మంలోనే పాపం ఉంది, కానీ ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు. ఏ పాపం ఎరగని వారు, ఏ నేరం చేయని వారు మన పాపాల కోసం దోషిగా నిలబడ్డాడు. ఆ రోజున 11వ వచనంలో కూడా మనం చూస్తే మన పాపాలను రక్షించడం 11వ వచనంలో 53:11వ వచనంలో మనం చూస్తే మన పాపాలను రక్షించడానికి, మన పాపాలను క్షమించడానికి, దేవుడికి మనకి ఉన్న ఎడబాటును ఆయన తీసివేయడానికి తన తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడు చేయి విడవాల్సి వచ్చింది ఆ క్షణాన. ఒకవేళ ఆయన విడవకపోతే మన పరిస్థితి ఏంటి? దేవునితో మనల్ని సమాధానపరచాలి కాబట్టి దేవునికి మనకి పాపం అనే తెర అడ్డంగా ఉంది.
మనం ఎన్నో పాపాలు చేసామా? అప్పటి నుంచి చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పాపాలు చేశారు. మోషే ద్వారా ఎన్ని సూచక్రియలు వాళ్ళకి చూపిస్తున్నా కానీ వాళ్ళు దాన్ని నమ్మకుండా ఉన్నారు. నమ్మి మళ్ళీ కొంతసేపటికి దేవుడు పైకి వెళ్ళి ఆజ్ఞలు రాసుకొచ్చేసరికి కొండెక్కి కొండెక్కి ఆజ్ఞలు రాసుకొచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ దూడబొమ్మను తయారు చేసుకొని పూజించడం స్టార్ట్ చేశారు. సో దేవుడు వాళ్ళకి ఎన్ని సూచక్రియలు చూపిస్తున్నా కానీ వాళ్ళు వాటిని అర్థం చేసుకొని వారై ఉన్నారు. మోషేని అక్కడ నుంచి వాళ్ళు కానాన్ దేశం వెళ్ళే ప్రతి దారిలో ఎంత నిందించారు, ఎంత అవమానించారు. మాకు ఆహారం లేకుండా మమ్మల్ని చంపేయడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని నిందిస్తారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కానీ వాళ్ళకి అది అర్థం చేసుకునే జ్ఞానం లేకుండా పోయింది. అప్పుడు మనమైతే అలా ఉండకూడదు. దేవుడితో మనల్ని సమాధానపరచడానికి తండ్రి అయిన క్రీస్తు తన రక్తాన్ని ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకే చిందించి ఉన్నాడు. ఇంకొకటి ఏమై ఉంటది, సమాధానపరచడం కోసం ఒకటి, ఇంకొకటి మనము ఆయన యందు నీతిమంతులుగా ఉండడానికి. మనలో ఏ నీతి లేదు, మనం అందరం పాపస్తులు, పాపం చేసిన వాళ్ళమే, మనం అందరం శాపగ్రస్తులమే. మన పాపాన్ని ఆయన భరించి మన కొరకు మనం నీతిమంతులు అవడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇంకో విషయం మనం చూసుకుంటే దేవుడు మన కొరకు ఇంతకుముందు మోషే కాలంలో ఏం చేసేవాళ్ళు? ఎవరైనా పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు? బలి అర్పణ చేసేవాళ్ళు. గొర్రెలను మేకలను వాళ్ళ దగ్గర ఏదుంటే అది గువ్వలను బలి అర్పణ చేశారు. కానీ బతుకు తేబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి మన పాపాల కొరకు పాప విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించారు. మనము అది మత్తయి 20:28లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎఫెసీ 1:7లో కూడా ఉంది. మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలకు విమోచన చేయడానికి, పాప క్రయధనాన్ని ఆయన అర్పించడానికి దేవుడు తన కుమారుడు చెయ్యి విరవలసి వచ్చింది ఆ క్షణాన. ఇంకా మనం చూసుకున్నట్లయితే తండ్రి ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారే తన తండ్రి ఎడబాటుని ఒక్క క్షణం భరించలేక నా దేవా నా మీద చేయి విరుచుకుని బిగ్గరగా కేక వేశాడు. అంత తండ్రితో ప్రభు అయిన క్రీస్తుతో పోల్చుకుంటే మనం ఎంతటి భారం? మన చెయ్యి ఒక క్షణం ప్రభు విడిస్తే, మన చెయ్యి ఒక క్షణం మన తండ్రి అయిన దేవుడు విడిస్తే మనం జీవించగలుగుతామా? మన జీవితం ఏ విధంగా ఉంటది? ఆయన చేయి విడకుండా ఉండాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి? పాపం లేకుండా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. ఆ విధంగా మనం జీవించే వారిగా ఉండాలి. అప్పటికి దేవుడు లూకా సువార్తలో చెప్తా ఉంటాడు, దేవా నా నుండి ఈ గిన్నె తీసివేయము అని, తొలగించమని చెప్తాడు. దేవుడికి తెలియదా భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపాలను రక్షించడానికి కోసమే కదా, మన కొరకు రక్తం కార్చడానికే వచ్చాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే అక్కడ సిలువ మరణాన్ని నా నుంచి దూరం చేయమని. సిలువ మరణం ఆ రోజుల్లో ఎవరికి వేస్తారు? శాపగ్రస్తులకు వేస్తారు. ఆయన ఏ పాపం ఎరగని వాడు కాబట్టి సిలువ మరణాన్ని నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని అడుగుతాడు. అడిగినప్పుడు మళ్ళీ లాస్ట్ ఏమంటాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కదా, మళ్ళీ ఏమంటాడు? నీ చిత్త ప్రకారంగానే కానివ్వు, నీ చిత్తం అయితే తొలగించుము, లేకపోతే నీ చిత్త ప్రకారమే కానివ్వు అని అక్కడ చెప్తాడు లూకా సువార్తలో. ఆ విధంగా మనము తండ్రి ఎదబాటుని తన కుమారుడైన క్రీస్తు యేసు ఒక క్షణం ఏ విధంగా అయితే భరించలేక నా దేవా నన్ను నేల చేయి విడిచి అని అడిగాడో, మనమైనా కానీ మన తండ్రి మన చేయి విడిస్తే, మన తండ్రి మనకు దూరం అయితే మనం ఒక్క క్షణం కూడా బతికే వాళ్ళం కాదు, మనకు ప్రాణం ఉండేది కాదు. పాపం వల్ల వచ్చి జీవిత మరణం అందరికీ తెలిసిన విషయమే. ఇది మన మరణాన్ని తొలగించడానికి ఆయన మరణమై ఉన్నాడు కాబట్టి మన జీవితాలను మనము ఈ క్షణం నుంచైనా మార్చుకోవాలి. పాపంకు దూరంగా బతకడానికి, నీతిమంతులుగా బతకడానికి ప్రయత్నించాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి. దేవుడు దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట అక్కడ పలకబడిన ఆ మాటల గురించి మనకి వచ్చిన విషయాలు మనకి తెలియపరిచింది. నిజంగా చెప్పాలి అంటే దేవుడి గారి చెయ్యిలను విడిచిపెట్టకపోతే ఈరోజు మనకి భవిష్యత్తు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టకపోతే మనకి భవిష్యత్తు అనేది లేదు. ఆయన ఒక్కగాని ఒక కుమారుని ప్రేమతో ప్రేమించిన ఆ దేవాది దేవుడు తన కుమారుడు ప్రాణం కూడా లెక్క చేయకుండా ఎందుకు విడిచిపెట్టాడు అంటే అది కేవలం నీ కోసము, నా కోసం. హల్లెలూయా. మన కోసం ఆయన తన కుమారుడు పంపించాడు కాబట్టి మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఏ అయితే ఉంటాయో, బాప్తిసం తీసుకుని పోయే ముందుగా దేవుడు నీకు ఏమి నేర్పించాడో, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నీకు ఏమి నేర్పించాడో, నువ్వేం ఆదివారం నేర్చుకుంటున్నావో, ఆ నేర్పరితనంలో ఏమి నీకు అర్థమవుతుందో,
ఇవన్నీ గమనించి గ్రహించి నీవు దేవుడి సన్నిధిలో చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు నీకు జరిగే మేలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దయచేసి ఆయన ఎందుకు చేయి విడిచాడు? తన ప్రాణాన్ని, తన కుమారుని ప్రాణాన్ని ఎందుకు విడిచాడంటే నీ కోసము నా కోసమే విడిచాడు. తన కుమారుడు ప్రాణాన్ని విడిచాడు అంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. నీ ఒక్క ప్రాణం చూసుకుంటే భూమి మీద ఉన్న నా పిల్లల ప్రాణాలు మొత్తము అగ్నికి గురవుతాయి. వాళ్ళు నీతిమంతులుగా మార్చబడలేరు, దీవెనలు వాళ్ళ దగ్గర ఉండవు. నీ రక్తము కారిస్తేనే నీ రక్తంలో ఉన్న ఆ స్వచ్ఛత వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను వదులుకుంటున్నాను అయ్యా అని విలవిలలాడి తన కుమారుడు ప్రాణాన్ని మనకి అప్పగించాడు. హల్లెలూయా. అప్పగించిన కూడా ఈరోజు మనం బరిదెగిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా బరిదెగిస్తున్నాం. కొన్ని నిమిషాల్లో ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదా బరిదెగిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి శాపంగా మారిపోక ముందే, ఇటువంటి విషయాలు శాపంగా మారిపోక ముందే ఆయన ఎందుకు చేయి విడిచాడో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీలాగా, నీ కాడ నా కాడ పెద్ద లావుతనం ఉందని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం త్యాగం చేయలేదు. ఆయన ప్రేమమూర్తిని, కరుణామయుడు కనుక మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే కూడా ఎక్కువ ప్రేమించాడు మనల్ని. ఏమైనా హల్లెలూయా. అందుకే ఆయన పేరు ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు పేరు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ తన కుమారుడు ప్రాణమును త్యాగం చేసింది మన మీద ఉన్న ప్రేమ తన కుమారుడు ప్రాణమును త్యాగం చేసేది. ఆ త్యాగానికి నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద లెక్కప్ప చెప్పాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఆయన చెయ్యి విడిచిపెట్టిన దానికి కారణాలు ఎన్నో మనకి కనబడతాయి. కాబట్టి నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, యథార్థవంతుడుగా, నమ్మకస్తుడుగా, నమ్మిన బంటుగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. దేవుని మందిరానికి వచ్చినా కూడా నీకు ఆశీర్వాదాలు రావు. నువ్వు అందుకు ప్రసంగి అంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిచేసుకో అని. నువ్వు ఎలాగ వస్తున్నావు? మనం మంచి బట్టలు కట్టుకొని వచ్చిందే చూస్తాం, కానీ లోపల ఏం దాచిపెట్టుకొని వచ్చామో తెలియదు. కొన్ని ప్రవర్తన సరిచేసుకున్న దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన పంపించిన దానికి నీకు నాకు వాల్యూ ఉంటుంది. ఆయన పంపించిన దానికి నీకు నాకు దేవుని యొక్క ఎడబాటు లేకుండా దైవ చిత్తము నిరంతరం మనం కాపాడుతాం. కాబట్టి నీతిపరులుగా, నిజాయితీపరులుగా, యథార్థవంతులుగా మనం ఉన్నాం. నోటి మాట ఏమన్నా ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే సరిచేసుకోండి. ఒకవేళ నేను అన్నదాంట్లో ఏమన్నా తప్పు ఉందా అని నిన్ను నువ్వే సరిచేసుకోవాలి. అది ఎవరి బాధ్యత? నువ్వు చెప్పావు, నువ్వు ఇలాగన్నావు, అది తర్వాత ఆప్షన్. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఏదైనా సరే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి జవాబు దొరికేంతవరకు ఇక్కడ నొచ్చుకున్నారు కావచ్చు అని దాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? మళ్ళా సరి చేసుకోవాలి. హిమమ్మ కంటే మన హృదయం ఎలాగుండాలి? తెల్లగా కనిపించాలి. దేవుని ఎదుట మన హృదయం పరిశుద్ధంగా కనిపించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి నీ కోసము, నా కోసము తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని ఎందుకు చేయి విడిచాడు అంటే యేసుప్రభు వారి కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఇది గుర్తుపెట్టుకున్నాను. యేసుప్రభు వారి కంటే కూడా ఎక్కువ ప్రేమించాడు. కాబట్టే తండ్రి అయిన దేవుడి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని చేయి విడిచాడు. ఆయన నీ మీద నా మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మనం వృధా చేయొద్దు అనేదానికి సూచనగా కనపడుతుంది. దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకుని ప్రభు నామమున మహిమపరచవలసిందిగా మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాటగా మన మధ్యలో ప్రబలిక, మరి మన మధ్యలో ప్రబలిక ఉన్నది. బిడ్డ వస్తుండగా చప్పట్లు కొట్టి బిడ్డను మనం ఆహ్వానిద్దాం. 5వ మాటను మనం విందాం. మీ అందరికీ నా నిండు వందనాలు. దయచేసి నా నిండు వందనాలు సమాధానం. నాకు నేను ఎంచుకున్నది ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా 5వ మాట, 5వ సంఖ్య నాకు శుభ సంఖ్య అన్నమాట. అందుకని నేను 5వ మాటనే చెప్పాలని ఇష్టపడ్డాను. పోయినసారైనా నేను వారం 10 రోజుల దాకా నేను
దాని గురించి తెలుసుకున్నాను. ఈసారి తెలుసుకునే సమయం కూడా నాకు లేదు, పనిలో కూడా నేను తెలుసుకోలేకపోయాను. అయినప్పటికీ రాత్రి 12:30 నుంచి నేను ఎలా చెప్పాలని నేను దేవుని అడిగి ప్రార్థించి బైబిల్ చదువుకున్నప్పుడు నాతో మాట్లాడిన మాట, 5వ మాట నాకు తోడుగా ఉండి సహాయంగా ఉండి నాతో మాట్లాడుతుంది అని నేను దేవుని అడిగాను. యోహాను 19:28-30 చదువుతున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఆ యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండగా గనుక వారి యొక్క స్పంజి చిరకతో నింపి ఇసోపు కొడుకుకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన 5వ మాట 100కి 98% ఆయన చాలా అప్పటికి ఆయన పని అయిపోయింది. 5వ మాటకి చాలా వాటికి ఎంతో నరకయాతన పడ్డాడు మన కొరకు. 5వ మాటకి మొదట్లోనే ఉన్నాడు, అటు తర్వాత సమస్తమును అప్పగించి సమాప్తమైనదని ఎందుకు అన్నాడంటే లేఖనములు నెరవేరినట్లు. లేఖనములు అనగా తండ్రి ఇచ్చిన మాట, ఆయన మాట నెరవేర్చే బిడ్డగా ఆయన ఉండాలని ఆశపడ్డాడు. ఆయన మాటను నెరవేర్చే బిడ్డగా, కుమారుడుగా, ఆయనకి ఇష్టమైన కుమారుడుగా, ఆయన మాట, ఆయన లేఖనములు నెరవేరకపోతే మనం ఈరోజు ఎలా ఉండేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. మనకన్నా మన తప్పులు సరి చేసుకోవడానికి సమయం ఉందేమో కానీ ఆయనకు అసలు సమయం లేదు. ఆ రోజు ఆ లేఖనం నెరవేర్చకపోతే మనం ఇలా ఉండేవారం కాదు. లేఖనం అనగా ఇక్కడ ఒక్కసారైనా కూడా మనం ఆయన పట్ల మనం ఎన్నోసార్లు మాట ఇచ్చాం. మాట ఇచ్చి ఒక్కసారైనా మాట మీద నిలబడ్డాము, ఒక్కసారి కూడా నిలబడాలి. నేనైతే నిలబడాలి. చాలాసార్లు మాట ఇచ్చాను, మళ్ళీ తప్పుడు మార్గంలోనే తప్పుడు మార్గం అంటే ఆ మాటను తొలగించాను. నేను నా పిల్లల విషయంలో కూడా నేను ఎన్నోసార్లు వాళ్ళు మీరు బాగా చదివితే మీకు అది కొనిస్తాను ఇది కొనిస్తాను అని వాళ్ళకి ఎన్నోసార్లు ఆశ చెప్పి వాళ్ళకి మాట తప్పిన తల్లిగా నేనున్నాను. కానీ నా తండ్రి అలా కాదు. ఆయన మాటను లేఖను నెరవేర్చి మనం సజీవుల లెక్కలో ఉంచాడు. ఒకసారి ఇప్పటి నుంచి అయినా కూడా మనం ఆయనకి మాట ఇచ్చే వారిగా మనం ఉండాలి. ఇంకోటి కీర్తనలు 78:20 కొండను పగలగొట్టగా నీరు ఉడికెను, కాలువలై పారెను. బండ దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఆయనకు దాహం ఎందుకు వేసింది? ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎంతో మందికి దాహం తీర్చేవాడు, ఎంతో మందికి కష్టాలను తొలగించిన గొప్ప రాజు. కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన గొప్ప దేవుడు. ఆయనకు దాహం ఎందుకు వేసినట్టు ఆయన దాహం మనమై ఉన్నాము. మనము పాపంలో నడవకుండా ఆయనకి ఇచ్చే మాట, ఆయన లేఖనం నెరవేర్చినట్లుగా ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనము కూడా ఆయన లేఖనము ఆయనకి ఇష్టముగా మనం జీవించాలని ఈయన దప్పికొనుచున్నాడు. ఈ దప్పిక సమరయ స్త్రీ మొదటిగా సమరయ స్త్రీ దగ్గర దాహం అని అడిగాడు, రెండోసారి కల్వరి శిలువలో దాహం అని అడిగాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహం అయినప్పుడు ఆయన దాహము ఆయనకి నీటి దాహం అయితే నేను అనుకోవట్లేదు. ఆయన దాహము ఆమె పాపములో ఉండి ఆమెను వెలివేసినప్పుడు ఆమె ఇంకా దేవునిలో ఆశీర్వదింపబడాలని ఆమె ఎన్నటికీ దప్పికొనకుండా ఆయన అక్కడికి వెళ్ళి ఆమెను దీవించి ఆశీర్వదించి నీటి జలములు ఆమెకి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను కాదు, అవును జరిగిందని. అయితే నేను తడబడుతున్నాను. దేవుడు ఈ గొప్ప మాటలు దేవుడు దీవించి నేను చాలా అనుకున్నాను. కానీ ఈ 5వ మాట ఈ లేఖను నెరవేరుటకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో మన కొరకు, ఎంతో కల్వరి శిలువలో మరణించాడు. కన్నీటి ఆయన రక్తమును కూడా నీటిగా మార్చి చివరికి రక్తమును చిందించి నీరు కూడా లేకుండా ఆయన ఒంటిలో మన కొరకు ఆయన మరణించాడు. ఇకనైనా మనం
తప్పుడు మార్గంలో నడవకుండా ఆయనకు ఇష్టలుగా మనం నడుచుకొని ఆయన తప్పిక తీర్చే వారిగా ఆయనకు ఇష్టలుగా మనం జీవించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లేఖనములు నెరవేరినట్లు దప్పుకొచ్చున్నాను అని దేవుడు యోహాను సువార్తలో ఆ మాటను తెలియపరిచాడు. లేఖనములు అనగా ఆయన వచ్చినట్టు ఆయన ఈ భూమి మీదకి ఏ పర్పస్ మీద వచ్చాడో ఆ పర్పస్ని నెరవేర్చటం. ఏమైనా హల్లెలూయా. నువ్వు నేను ఊరకు రాలా, మన అమ్మ కడుపున మన నాయన కడుపున మన ఒట్టికి బొట్ల ఈ భూమి మీద ఇక్కడేదో ఆస్తులు సమకూర్చుకోవడానికి రాలేదు. ఈ భూమి మీద మనం ఏ ఆస్తి సమకూర్చుకున్నా ఆస్తి ఏమైపోతుంది, శిథిలం అయిపోతుంది. మన అమ్మ గర్భంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చామో మనం వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతామే తప్ప మనం ఏమైనా ఆస్తిని కానీ లేకపోతే మనకు నచ్చిన చీర కానీ మనకు నచ్చిన షర్ట్ కానీ మనకు నచ్చిన వస్తువులు కానీ చేత పట్టుకుని వెళ్తామా ఎవరైనా? ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ సమాధి పెట్టెలో నుంచి సమాధి పెట్టి చేసేటప్పుడు తన శిశువుతో మాటలు చెప్పాడట. ఏమని? అరే బాబు, నా చేతులు సమాధి పెట్టెల నుంచి బయట పెట్టి నా చేతులు తీసుకొని పోండి అని. ఎందుకయ్యా అలాగంటే అప్పుడు ఆయన చెప్పినట్ట, నేను చాలా సంపాదించుకున్నాను కానీ తీసుకుపోయేటప్పుడు నేను పోయేటప్పుడు ఏం తీసుకుపట్టదు, ఒట్టి చేతులతో నేను వెళ్తున్నానని దాని భావం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. డాక్టర్లు నేను సమకూర్చుకున్నాను, డాక్టర్లు కూడా నా పాడి మొయ్యాలి అని అంటే నా ఉన్న అంటే అనారోగ్యం కూడా ఈ డాక్టర్లు కూడా కాపాడలేకపోయారు, అందువల్ల ఈ డాక్టర్లే నన్ను తీసుకుని సమాధి చేస్తున్నారని చెప్పేదానికి డాక్టర్ని వినిపించాడు ఆయన. బట్ ఇక్కడ లేఖనాలు నెరవేర్చే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినట్లుగా మన తల్లి తండ్రి గర్భంలో ఈ భూమి మీదకి మనం వచ్చిన ఆ పర్పస్ ఏమిటి, ఇక్కడ మందిరంలో కూర్చున్న పర్పస్ ఏమిటి, మందిరంలో కూర్చున్న ఆ పర్పస్ వెనకున్నట్టు దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా పిలువబడిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన ఆ గొప్ప మర్మం దాంట్లో దాగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీ బాధ్యత, పురుషుడు బాధ్యత పురుషుడు నెరవేర్చాలి, భార్య బాధ్యత భార్య నెరవేర్చాలి. ఒక క్రైస్తవుడుగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, ఒక క్రైస్తవురాలుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి, ఒక కుమారుడిగా తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత కూడా నువ్వు నెరవేర్చాలి. నీ లేఖనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే క్రైస్తవుడుగా నీతిపరుడుగా ప్రభు ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చి తన బ్రతికి ఈ లోకాన్ని విడిచి పరమకి వెళ్ళిపోయాడో నీవు కూడా ఆ పర్పస్ని నెరవేర్చాలి. ఈ భూమి మీద ఆ పర్పస్ని నువ్వు నెరవేర్చినప్పుడు ఆ పర్పస్ వెనకున్నట్టు ఆ విషయాన్ని దేవుడు ఆనందింపగా ముందుకు నడిపిస్తాడు. అక్కడ పరలోకంలో విందు జరిగేటట్టుగా దేవుడు చేయగలడు. ఎందుకంటే భూమి మీద బ్రతికినంత కాలం నేను పంపించిన పర్పస్ మీద ఈ బిడ్డ బ్రతికాడు, నేను పంపించిన విషయం మీద ఈ బిడ్డ జీవించింది, కాబట్టి ఈ నా బిడ్డకి తిరిగి నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను విందు చెయ్యాలి అని నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మేళ తాళాలతో నిన్ను విందుతో ఊరేగించి ఆయన సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి లేఖనం ఆయన నెరవేర్చాడు, కానీ ఇంకా దప్పికొని ఉన్నాడట, ఇంకా దప్పికొని ఉన్నాడట. నువ్వు కూడా దప్పికొని ఉండాల్సిందే. నీ ఇంటి వాళ్ళ కొరకు నువ్వు దప్పికొని ఉండాలి, నీ వారి కొరకు నువ్వు దప్పికొని ఉండాలి. ఏ దప్పికది? పానకం దప్పిక? ఏ దప్పికది? థమ్సప్ స్ప్రైట్ దప్పిక? నో, కాదు. నువ్వు రక్షించబడ్డావు, నీ వారు రక్షించబడాలనే దప్పిక నీలో ఉండాలి. నువ్వు రక్షించబడ్డావు, నీ వారు దేవుని హస్తం కిందకి రావాలి అని నువ్వు దప్పికొని ఉండాలి. అదే దేవుడు ఎందుకున్నది ఒక గొప్ప పర్పస్. నీకు ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు, కానీ నువ్వు నేనేం చేస్తున్నాము అవసరమైతే 4 మాటలు మాట్లాడుతున్నాము, అవసరం లేకపోతే మన పని మనం చేసుకుంటున్నాం కదా. నీ ఇంటి వారి కొరకు నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే బయట వాడు వచ్చి శ్రద్ధ తీసుకుంటాడా? నో, నెవర్. వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు.
నీ ఇంటి వారి కొరకు నువ్వే శ్రద్ధ తీసుకోవాలి. అది దేవుడు నీకు అప్పచెప్పినట్టు లేఖనము నిన్ను అందుకే పంపించాడు. కనీసం నీ కుటుంబంలో ఉన్న వారినైనా నువ్వు రక్షించుకోవాల్సిన బాధ్యత నీకు ఉన్నది. అది ఆయన పర్పస్. కానీ మన పర్పస్ చీరలు కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, గిన్నెలు కొనుక్కోవాలి, ఇంకా వస్తువులు కొనుక్కోవాలి. ఏంది మొన్న పెద్ద టీవీ కొనదంటగా దీనికి చెప్పాలి నేను అంటే ఇంకొద్దికి పెద్దది కొనాలి. మనకి ఈ టెక్ ఎక్కువ, ఎంటెక్ బీటెక్ లాగా ఈ టెక్ ఎక్కువ కదా. ఆ పర్పస్ పక్కగా పెట్టు. నీ వారి కొరకు నువ్వు దేవుడు చెప్పిన లేఖనం నువ్వు కూడా నెరవేర్చాలి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా భార్య ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్న భర్త నువ్వు భూమి మీదకి వచ్చిన నీ పర్పస్ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి. భార్యగా నీవు, భర్తగా భర్త, భార్యగా భార్య, పిల్లలుగా వాళ్ళు నెరవేర్చినప్పుడు దేవుడు దప్పికి తీరిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ దప్పిక దేవుడు ఇంకా దప్పిక కొన్నాడు. ఆ దప్పికి నీ చేత తీర్చుకోవాలని మీ అమ్మకి కుమార్తెగా, మీ అమ్మకి కుమారుడిగా, నీ భార్యకి భర్తగా, నీ భర్తకి భార్యగా, నీ పిల్లలకు తల్లిగా నిన్ను ఆ ఇంట్లోనే పుట్టించాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ లేఖనం నెరవేర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. 6వ మాట మన మధ్యలో అమూల్య తెలియపరుస్తుంది. సపట్లు కొట్టి ప్రభు ఆహ్వానించాం. జాగ్రత్తగా మనం విందాం. మొదటిగా దేవుడు నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ 7 మాటలు దేవుడు ఆ రోజు పలకపోతే ఇలాగ ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. మనందరం కూడా మాట్లాడుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన మాటలు ఆ రోజు సిలువలో పలికించాడు. అందుని బట్టి దేవుడు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. చెప్పడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు. ప్రతిసారి చెప్పుకుంటానే ఉంటాము. దేవుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు కదా. ఆయన 12 సంవత్సరాల నుంచే దేవుని గురించి తర్కించడం మొదలు పెడతాడు. వాళ్ళందరూ తల్లిదండ్రులు కుమార్తె సహా ఎక్కడికో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తిరిగి వచ్చేస్తారు. కానీ యేసు ప్రభు వారు రారు. 3 దినములంత ప్రయాణం చేసిన తర్వాత చూసుకుంటే యేసు ప్రభు వారు ఉండరు. మళ్ళీ వెనక్కి వచ్చి వెతికినప్పుడు అక్కడ దేవాలయాల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళతో యేసు ప్రభు వారు తర్కించడాన్ని వాళ్ళు చూస్తారనమాట కదా. వినే ఉంటారు ఈ వాక్యాన్ని. కాబట్టి 12 సంవత్సరాల నుంచే దేవుని పనిలో ఉన్నారు. 12 సంవత్సరాలు అంటే మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? రోడ్ల మీద ఆడుతున్నారు. వాళ్ళ పనులు వేరే, వాళ్ళ జ్ఞానం వేరే. కానీ దేవుడు మాత్రం 12 సంవత్సరాల నుంచే దేవుని తర్కించడం, దేవుని పనిలో ఆయన మొదలు పెట్టడం జరిగింది. అలాగా 12 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తే, తండ్రి గురించి బోధిస్తే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 7 మాటలు మాత్రమే ఒక ఎత్తు. ఎందుకు అయినాయి అంటే మనం ఈ భూమి మీద చూస్తాం, ప్రతిసారి కూడా చెప్పుకుంటున్నాము. ఒక వ్యక్తి మరణ స్థితిలోకి వచ్చినప్పుడు, చివరి స్థానంలోకి వచ్చినప్పుడు ఆ మనిషి పలికే మాటలు కొంచెం విలువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవం అయి ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు చూశారు, అక్రమాలు చూసుంటారు, అన్యాయాలు చూసుంటారు. అన్ని చూసి అనుభవం అయిన వ్యక్తులు చివరిసారిగా మరణ పడక మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణం విడిచే ముందుగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పిలుస్తారు. ఫస్ట్ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పిలిపించుకుంటారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని కొంచెం అవమానించే వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళు ఇష్టపడే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ హృదయంలో ఉన్నాయి కొంచెం పంచుకుంటా ఉంటారనమాట చివరి స్టేజ్లో. ఎందుకంటే నేను ఇంక ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో నా మాటను బట్టి జీవించండి. ఎందుకంటే మేము అవన్నీ దాటి వచ్చాము కనుక మేము చెప్తున్నాము, మీరు వినండి, మీరు పాటించండి. నా హృదయంలో ఉన్న వాంఛన ఇది, నా కోరిక ఇది. నేను చనిపోయిన తర్వాత నా సమాధి అలా కట్టించండి. లేదంటే నేను చనిపోతున్నాను రా, అన్నదమ్ములుగా మీరు గొడవలు పడకండి, మీరు ప్రేమగా ఉండండి, భార్య భర్తలను పిలిచి మీరు ప్రేమగా ఉండండి అని
అప్పటి వరకు చెప్తారు, కానీ చనిపోయే ముందు చెప్పే ఆ మాటల్లో చాలా విలువ అనేది దాగి ఉంటుంది. అలాగే క్రీస్తు వారు కూడా టైం ఎంత అయిందో మరి, సిలువకు ఆయన 2:30 నేను కరెక్ట్ టైంకే వచ్చాను. ఆయన సమాప్తం ఆయన పోయే ముందు 3 గంటలకి ఆయన సమాప్తం, తన ఆత్మను అప్పచెప్పుకునే సమయం ఇది. ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం నుండి ఆయన తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. అంతగా హింసించి మరణించాలని చూసిన శత్రువులు ఆయనకి మంచినీళ్ళు ఇస్తారా? ఆయనకి ఆహారం ఇస్తారా? ఏమీ లేవు. మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు తినలేదు, మన కడుపులో ఎలా ఉంటుందో మనకు తెలుసు. మంచినీళ్ళు అవుతున్నాయి ఓరకొరక, అన్నం టైం ఎప్పుడు అయిపోతే ఎప్పుడు ముగిస్తే తినాలి అన్నంత తప్పంతో ఉంటాం కదా. అలాంటిది ఆయనకి అప్పటికి 2 రోజుల నుంచి ఫుడ్ లేదు, నీళ్లు లేవు. ఆ శారీరక దాహం ఒకటైతే మనుషుల పట్ల ఆయన దాహం వేరేది. అలాంటి శరీరానికి సంబంధించిన అది ఆహారం ఆయనకు అందలేదు, నీరసమైపోతారు కదా. అయినా ఆయన ఖాళీగా లేరు. అప్పటి వరకు బోధిస్తానే ఉన్నారు, దేవుని పని చేస్తూనే ఉన్నారు. అల్పరిగని కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఆయన దేవుని ప్రకటిస్తూ ఉన్న సమయంలో అంతకుముందు ఎప్పటి నుంచి లేదో మరి మరి సహోదరి చెప్పినట్టు అంతకుముందు నైట్ వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా, నిశ్చితమైతే నా అగ్నిను తొలగించయ్యా అని. నాకు తెలిసి ఆయన వేదంలో ఉన్నాడు. వేదంలో ఉన్న మనకి ఆహారం తినాలనిపిస్తుందా? తినాలనిపించదు, దప్పికేయదు, తినబుద్ధి అవ్వదు. ఎందుకంటే హృదయం నుండి వేదన ఉన్నప్పుడు ఆహారం జోలికి మన ఆలోచనలు వెళ్ళవన్నమాట. అలాగా తండ్రి గారు 2 రోజుల నుంచి ఆయన ఆహారం లేనప్పుడు ఆ సిలువను మోసుకోవడం అనేది జరిగిందనమాట. ఎక్కడికి? ఎత్తైన ప్రాంతంలోకి. నిజంగా దేవుని వెంబడిస్తే మన జీవితాలు కూడా ఎత్తైన ప్రాంతంలో ఉంటాయి. కానీ ఎత్తైన ప్రాంతానికి ఆయనకి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? ఒక శ్రమ, ఒక భారం భుజాల మీద మోసుకొని ఆ కొండ మీదకి ఎక్కాడు. ఈ రోజు మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు కూడా మనకు బరువుగానే ఉండొచ్చు. ఎత్తైన స్థలంలోకి మనం ఎక్కుతున్నట్టు ఉండొచ్చు. భారం వేసుకొని ఎక్కగలమా మనం? అది కిందకి పడద్రోస్తూనే ఉంటది మనల్ని. కానీ దేవుని వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఆ సమస్యలలో, పోరాటాలలో దేవుని కృప తోడుగా ఉంచుకొని ఆయన బలం తీసుకొని ముందుకెళ్ళినట్టయితే దేవుడు ఎలాగ సిలువలు అయితే విజయాన్ని పొందాడో మనం కూడా విజయాన్ని పొందుకోగలమని ప్రతిదీ కూడా సాదృశ్యంగా దేవుడు చూపించడం జరిగింది. అయితే ముందు చెప్పిన 5 మాటల తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఆయన అంటున్నారు, యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఏం సమాప్తం అయిపోయింది? సమాప్తం అనగా అయిపోయింది, చేసేసాను, ముగించబడింది. ఇంగ్లీష్లో ఫినిష్, ఇలాగ అనేక పదాలు ఉంటాయి కదా. ఆయన ఎందుకు అక్కడ అనాల్సి వచ్చింది? సమాప్తమైందని ఎందుకు అన్నాడు? అసలు ప్రారంభం ఏంటిది? కార్య ప్రారంభం కన్నా కార్య ముగింపు చాలా శ్రేష్టమైంది, విలువైంది. ఆయన సమాప్తం ముగించాడు అంటే అక్కడ ఏదో పని ఆయన చేశాడు, ఒక పనిని తీసుకున్నాడు, దాన్ని ప్రారంభించాడు. అలాగే సమాప్తం చేశానని దేవుడి దగ్గర పలకగలుగుతున్నాడు. ఒక పరుగు పందెంలో లేదా ఒక ఎగ్జామ్లో మీలాంటి వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ వచ్చినప్పుడు, మీకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు, అలాంటి వాటిల్లో మీరు కష్టపడి చదివి ఫలితం వచ్చినప్పుడు నేను పూర్తి చేసేసాను, నాకు ఇచ్చిన వర్క్ నేను పూర్తి చేశాను అన్నప్పుడు హృదయం అంత తేలిగ్గానే ఉంటుంది కదా. ఆ విజయం వేరు. నేను పూర్తి చేసేసాను, నేను దేవుడు మా సేవకుడు నాకు అప్పగించింది, నేను 100% చేశాను. లేదా మా అమ్మ నాకు ఒక పని చెప్తే దాన్ని నేను చేశాను. లేదు మనకి ఏదైనా మన అధికారులు మన బలానికి మించిన పని మనకి ఇచ్చినప్పుడు అది మనం సవాల్గా తీసుకొని దాన్ని చేసినప్పుడు ఆనందము, ఆ ధైర్యము అవి వేరుగా ఉంటాయి అన్నమాట. అయితే తండ్రి గారు కూడా నేను సమాప్తం చేశానని యేసుప్రభు వారి తండ్రి దగ్గర చెప్తున్నాడు. ఆయన అసలు ఏం సమాప్తం చేశాడు, ఎందుకు వచ్చాడు అనే దాని గురించి నేను మీకు ఒక వాక్య లేఖనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను,
చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అలాగే యోహాను 10:10 కూడా చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ఎట్లా అందించినాక ఎందుకు వచ్చారంట? ప్రభు వారు మనకి గురుడి వారికి స్వస్థతను కలుగజేయడానికి, ఇంకా నలిగిన వారిని విడిపించుటకును దేవుడి భూమి మీదకి వచ్చారు. అది తండ్రి కుమారుడికి అప్పగించిన పని. ఇవన్నీ చెయ్యమని కుమారుడికి తండ్రి అప్పగించిన పని. అదేవిధంగా యోహాను 10:10 కూడా ఏమంటారు? దొంగతనానికి, హత్యను, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇంకా దేవుడు ఏ పని మీద వచ్చాడు? మనకి జీవం ఇవ్వడానికి. ఆ జీవము కూడా ఎలాగా? కొద్దిగా అరకొద్దిగా కాదు, సమృద్ధిగా అంటే మనం డైరెక్ట్ తండ్రి వద్దకు పరలోక రాజ్యానికి వెళ్ళి అంత జీవం అనుగ్రహించడానికి కుమారుడు యేసుప్రభు వారు ఆ పనిని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చారు. ఆ పనిని ఆయన ముగించాడా లేదా? 33.5 సంవత్సరంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన సువార్తను ఎక్కడైనా ఆపేసినట్టుగా మనం లేఖనాల్లో చూడమన్నమాట. అంతగా ఆయన నిజాయితీగా సమాప్తం చేశాను అని చెప్పాడు అంటే మనము అది ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. తండ్రి దగ్గర నువ్వు అప్పగించిన పని నేను ముగించానయ్యా అని చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలన్నమాట. మరి తండ్రి యేసుప్రభు వారు అంత ధైర్యంగా చెప్పారు అంటే ఆయన పని పూర్తి చేశాడు, సంపూర్తిగా చేశాడు. అందులో మరి ఇంక ఎవరి హెల్ప్ లేదు, ఎవరి సహాయం తీసుకోలేదు. మరి సిలువ వేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది మేము పంచుకుంటాం, మేము తీసుకుంటాం అన్నప్పుడు కూడా నేను పూర్తి చేయాల్సిన పని, నాకు అప్పచెప్పిన పని నేనే పూర్తి చేయాలి అని చెప్పి ఆ భారం ఎవరికైనా ఇవ్వరు. ఆయనే మోస్తారు, ఆయనే సంపూర్తి చేస్తారు. సంపూర్తి చేయబడబట్టే కదా ఈరోజు మనకి రక్షణ వచ్చింది. అందులో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే, ఆయన పూర్తిగా చేయకపోయి ఉంటే మనకి రక్షణ వచ్చేది కాదు. ఈరోజు దినం అంతట్లో మనం ఎన్నో మాటల్లో తప్పిపోతూ ఉంటాము, చూపుల్లో తప్పిపోతూ ఉంటాము. కానీ మనకు ఒక ఉంది అవకాశం ఏంటంటే అది మనం గ్రహించుకొని సాయంత్రము తండ్రి కాళ్ళ మీద పడి మనం క్షమించమని అడిగితే మనకి క్షమాపణ దొరికేంత ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన బదులు ఆయన సిలువను మోసి, భారం మోసి, మన పాపాలు మోసి పని అంతటిని సంపూర్తి చేశాడు. కనుకనే ఈ రోజు ఈ ఫ్రీడమ్ మనకి దొరికింది. అదే అలుసుగా తీసుకొని ప్రతిరోజు తప్పులు చేసొచ్చి సాయంత్రానికి క్షమించమని అడిగితే కూడా దేవుడు ఒప్పుకోడు, క్షమించడు. నువ్వు తెలియని స్థితిలో, నువ్వు అనుకోకుండా ఏదన్నా అనుకోని విధముగా నువ్వు జారిపోయి ఉంటే, తలంపుల్లో అలాగ జారిపోయి ఉంటే, ఒకవేళ నీ ప్రమేయం లేకుండా అలాంటప్పుడు దేవుడి నుంచి మనం అడిగినప్పుడు దేవుడు మనకి క్షమించే స్థితిలో ఉన్నాడు. కనుక ఆయనకు అప్పచెప్పిన పని లేఖనాలు నెరవేరులాగున ఆయనకి తెలుసు. ఇప్పుడు తెలియకుండా శ్రమ వచ్చిందంటే అది వేరు, తెలిసి నేను నిప్పుల్లోకి వెళ్తున్నానంటే ఆ భయం వేరు, ఆ వేదన వేరు, ఆ బాధ వేరు. తెలియకుండా ఇప్పుడు సునామీ వస్తుంది అనుకోండి, తెలియకుండా వచ్చి పడితే మనం ఏం చేయలేము, ఆ క్షణంలో ఊపిరి పోతుంది. అట్లా కాకుండా వస్తుందంట సునామీ అని మనకి ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అసలు కుదురుగా ఉంటాం, మనం ఎటో పారిపోతాం కదా మన ప్రాణాలు కాపాడుకోవడానికి. అలాగే యేసుప్రభు వారికి నేను సిలువ మొయ్యాలి, నేను ఇలాగా హింసించబడాలి, నా రక్తం కార్చాలి, నా ప్రాణం పెట్టాలి అని ఆయనకి తెలిసినప్పటికీ మరణానికి భయపడలేదు. తండ్రి మాటలు జవదాటని కుమారుడిగా ఇందాక సహోదరి చెప్పినట్టు తన తల్లికి ఒక ఆధారం చూపించి కుమారుడి బాధ్యతను తీర్చుకున్నాడు. అదే విధంగా తండ్రి అప్పచెప్పిన పనిని కూడా చేసి తండ్రి బాధ్యతను కూడా ఈ భూమి మీద సిలువ మీద నెరవేర్చి ఆయన పనిని ముగించడం జరిగిందనమాట. తర్వాత దేవుడు ఏం మాట పలుకుతున్నారంటే ఇంకొక మాట, యోహాను సువార్త 17:4.
పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. ఏమంటున్నాడు? చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా. పూర్తిగా కూడా కాదు, సంపూర్ణముగా. అందులో ఇంకా మరి ఏ విధమైన ఇది లేకుండా సంపూర్ణంగా నేను నీ పనిని ముగించాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను. దేవుని అక్కడ మహిమపరిచాడా లేదా? దేవుడు మహిమపరిచాడు కదా. ఆ ప్రాణం విడిచిపెట్టి తన రక్తాన్ని అంతా చిందించి మనకి రక్షణ ఇచ్చి తండ్రిని మహిమపరచడం కూడా మనం చూస్తాము. నేను చెప్పేది ఏంటంటే, ఆయన అంతగా వేదన పడి అంత రక్తం కార్చి ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన మనకు ముందు ఆయన ఎవరో తెలియదు. తర్వాత ఆయన వాక్యాలు విని ఆయన ఫోన్లో పదే పదే చూడడం వల్ల ఆయన చనిపోతే ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా ఎంత వేదన ఉందో, ఎంత బాధగా ఉందో. ఇప్పుడు కూడా 4 రోజులు అవుతుంది దాదాపు. ఇప్పుడు కూడా ఆయన వింటే చాలు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఒక విధంగా ఆయన కూడా నిందలు మోసాడు, ఇప్పుడు నిందలు మోస్తున్నాడు, అనేకమైన నిందలు మోస్తున్నాడు. చేయని విషయాలు మన దేవుడికే తెలియాలి. మన హృదయం అయితే ఆయన తప్పు చేయలేదని నమ్ముతుంది. ఆయన బట్టి ఎంతో వేదన పడుతున్నాం అన్నమాట. అయితే నాకు తెలిసాక ఆయన కొను ఊపిరితో ప్రాణపాయ స్థితిలో ఉంటే ఆయన ఏం కోరుకునేవాడంటే, నన్ను చూసి మీరు బాధపడద్దు కానీ నా వాక్యాన్ని గైకుని నడవండి, వాక్యానుసారంగా నడవండి, అప్పుడు నేను సంతోషపడతాను అంటారేమో అని అంటారు. అలాగే యేసుప్రభు వారు కూడా నేను చనిపోయినందుకు మీరు ఏడవడం వల్ల నా మరణాన్ని గురించి మీరు చింతించడం కంటే కూడా నేను ఏదైతే బోధించానో మీ కొరకు ఎంత శ్రమలు నేను ఎందుకు అనుభవించానో దానికి ప్రతిగా మీరు ఈ భూలోకంలో జీవిస్తే, మనం ఈ భూమి మీద దేవుడు ప్రాణత్యాగానికి ప్రతిగా మనం ఆయన మహిమపరిచే విధంగా. ఎందుకంటే ఆ రోజే ఆయన వాక్యాన్ని చెప్పి ముగించలేదు. ఈ రోజు కూడా ప్రతి వారం వాక్యం వింటున్నాము, ప్రతిరోజు ఫోన్లో మనం వాక్యం వింటున్నాము. ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధాత్మ నిత్యము మనతో తోడుగా ఉంచింది. ఎందుకు? ఆయన ప్రాణం పెట్టింది కూడా ఎందుకు? మనం స్థిరంగా నిలబడడానికి, మన ఆత్మీయ జీవితాలు బలంగా ఉండడానికి, మనం నిత్య రాజ్యానికి చేరడం కోసమే కదా ఆయన ప్రాణాన్ని పెట్టింది. మరి ఆయన నిత్య రాజ్యానికి చేరాలంటే వాక్యానుసారంగా జీవిస్తేనే. అలా జీవించినప్పుడు కూడా దేవుని మరణానికి ఒక విలువ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం బాధపడినంత మాత్రాన దేవుడు మహిమ పొందరు, కానీ వాక్యాన్ని పట్టుకొని నడిచినప్పుడు ఆయన మరణానికి తగిన విలువను మనం ఇచ్చిన వారం అవుతాము. ఈ వాక్య లేఖనాలు నా హృదయంలో, మీ అందరి హృదయంలో ఫలించాలని మాటలు ముగిస్తున్నాం. దేవుడి గురించి మంచి మాటలు నిజమే. ఆయన వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాడు ఆయన. మనం కూడా ఈ భూమి మీద మనం వచ్చిన పని కూడా మనం ఏం చేయాలంటే పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది బాప్తిసం తీసుకొని లోకంలో కలిసిపోతారు, మరికొంతమంది బాప్తిసం తీసుకొని వాళ్ళ క్రియలు సరిగా లేక మళ్ళీ చనిపోతూ ఉంటారు. కాబట్టి ప్రారంభము కన్నా కూడా మన ముగింపు దేవునికి మహిమకరంగా కనపడాలి. హల్లెలూయా. ఫస్ట్లో స్టార్టింగ్లో నువ్వు నేను కొంచెం అటు ఇటు కాలు అటు ఇటు దాటిన జారినప్పటికీ మన ముగింపు ఎట్లా ఉండాలి అంటే మహిమకరంగా ఉండాలి, మహిమ తెచ్చేదే ఉండాలి. అంటే ఇంతకుముందు ఇతడు అట్లా ఇట్లా ఉండేవాడు, కానీ ఇతడు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అలా లేడు. చాలా గౌరవంగా ఉన్నది ఈ అమ్మాయి అనే ఆ ప్రజలలోనే నీకు ఆ కీర్తి రావాలి, దేవుని దగ్గర కూడా నీకు ఆ కీర్తి రావాలి. హల్లెలూయా. కాబట్టి మనం వచ్చిన ఆ పర్పస్ అనుకున్న విషయాలు ఒక్కొక్కటి అనువను మనం వెతుకుతూ ఉంటే, త్రొవ్వుతూ ఉంటే దాని వెనక చాలా అమూల్యమైనటువంటి మధురము కలిగినటువంటి విషయాలు మనకి తెలియపరుస్తూ ఉంటుంటాడు దేవుడు. కాబట్టి దేవుడిని మనం మహిమపరుస్తూ ఉన్న కొలది ఆ యొక్క అంటే బావిలో నుంచి వాటర్ బయటికి సిమితే ఎలాగా ఆ ఊట మళ్ళీ వస్తుందో అలాగే ఆత్మదేవుడు ప్రేరణ ద్వారా నీలోకి ఆ ఊటను పంపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఆయన వచ్చిన పని ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. నువ్వు భార్య ధర్మాన్ని భార్య ధర్మంగా నెరవేర్చు, భర్త ధర్మంగా భర్త ధర్మం నెరవేర్చు. పిల్లలు మీ తల్లిదండ్రుల ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చడానికి ఇష్టపడతారు. నువ్వు ఆ ధర్మాన్ని
నెరవేర్చకుండా బిడ్డలను నెరవేర్చబడాలంటే వాళ్ళు కూడా గబక్కన అదుపు దెబ్బ అవకాశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన ముగించాడు, ఆయన చెప్పాడు, నేను వచ్చిన పని చేశాను, తన తండ్రి దగ్గరికి వెళ్ళి గర్వంగా అది చెప్పుకోగలిగే ఆ ఉద్దేశాన్ని ఆయన తెలియపరిచాడు. హల్లెలూయా. అరే నేను కష్టపడి చదివించాను, వేల ఖర్చు పెట్టి చదివించాను, నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదురా అనే తల్లిదండ్రులు బిడ్డల మీద పడి ఏడ్చే కన్నా వాళ్ళు మా తల్లి మా తండ్రి ఎండా కమ్ముకొని పిచ్చా కొట్టుకొని నన్ను చదివించి పెంచి పోషించారు, నా కష్టం నేను కష్టపడి చదవాలి, నేను ఎంజాయ్ చేయకూడదు అని కష్టపడి చదివి జాబు సంపాదించుకుని తండ్రి దగ్గరికి వెళితే తండ్రి అలాగే కౌగిలించుకుని ఆ బిడ్డని హత్తుకొని సంతోషపడినట్లుగా ఆ తండ్రి చేసిన ఆ యొక్క ఉపయోగానికి కుమారుడు ఆ ఫలితాన్ని చూపించినప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడో మనం కూడా ఈ భూమి మీద ఆయన చేసినప్పుడు మన తండ్రి కూడా అంతకంటే ఎక్కువగా సంతోషపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీదకి మనం వచ్చిన ఆ పర్పస్ మనం కూడా అలాంటి కట్టు దేవుడు చెప్పినట్టు ఆ కట్టు మధ్య దేవుడు ఏ విషయం అయితే మనకి చెప్పాడో, ఏ ఆజ్ఞనైతే మనకి బోధించాడో, ఏ ఆజ్ఞ మనకి చేయమన్నాడో, అతడు నీటి కాలమున గోరున నాటబడినదై ఆకువాడికి తన కాలమందు కాలమిచ్చే చెట్టు వలె ఉంటాడని 91 కీర్తనలు మొట్టమొదటి కీర్తనలో దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం నీటి కాలమున గోరున నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అంటే ఆ ఊట దగ్గర మనము ఉండాలి. ఊట దగ్గర మనం ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. వాక్యం అనే ఊట దగ్గర మనం ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు, ఆ వాక్య ప్రకారం బ్రతకాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానం మనకు మంచి నడిపింపులకి నడిపించింది. హల్లెలూయా. మంచి నడిపింపులకి నడిపించింది. ఆ నడిపింపులు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. 7వ మాటగా మన మధ్యలో సహోదరి సుజాత 7వ మాటగా మరి సహోదరి మనకు బోధిస్తారు. చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం. యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగునుచున్నానని ఆయన ఇలాగా చెప్పి ఆయన ప్రాణము విడిచెను. వెంటనే శాఖాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. అయితే మనము నీతిమంతులుగా ఉండాలంటే ఆయన శాఖాధిపతి అంటే దేవుని ఎరగనంటే బిడ్డ. దేవుడు చేసిన కార్యము, ఆయన చేసిన త్యాగం చూసి ఆయన ఎంతో గొప్పగా ఆశ్చర్యపడి దేవుణ్ణి మనం మహిమపరిచాడు. అట్లే మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని సన్నిధానంలో మహిమపరచాలి, దేవుని వాక్యాన్ని కూడా ఇతరులకు చెప్పాలి. ఆత్మ కొరకు మనము ప్రార్థించాలి. ఆత్మ మన దేవుడు మన కొరకు ఆత్మ అప్పగించుకున్నాడు కాబట్టి మన ఆత్మ ఈ భూమిలో ఉన్నంతకాలం, మన ఆత్మ దేవుడికి అప్పగించుకున్నంత వరకు మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ప్రార్థన చేస్తున్నామని చేస్తున్నాం కాదు. ఎంత శోధన వచ్చినా శోధనలో జయించుకొని శోధనలో కూడా మనం నిలకడగా నిలబడి బలంగా ఉండాలంటే ఆయనే మనకి తోడుండబడి. ఈరోజు నాకైతే నేను ఎక్కడికి నేను చెబుతాను కూడా అనుకోలేదు. రాత్రి మామూలుగా నేను బాధపడలేదు, అంత బాధ వచ్చింది, కడుపులో బాధ, చెప్పలేని బాధ వచ్చింది. ఆ బాధకి తట్టుకోలేకపోయి ఏడంటే ఆడ తోలబడ్డాను. దేవుని మనం పరచాలి, దేవుడి మాటకు నేను లోపడాలని నేను రాత్రి 3 గంటలప్పుడు లేచిన ప్రార్థన చేసుకున్నా. తండ్రి నేను నిలబడాలంటే నువ్వే నన్ను సహాయం చేయి, నేను మాట్లాడాలంటే నువ్వే నన్ను నిలబెట్టని ప్రార్థన చేసుకున్నా. ఈ చిన్ని మాటలో దేవుడు దీవించింది కాక నేను
హల్లెలూయా. మంచిది. చివరి మాట మరి సహోదరు మన మధ్యలో చెప్పారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఇలాగ చేసి ప్రాణమును విడిచిపెట్టాడు. అయితే అలాగ చేసి ప్రాణం విడిచిపెట్టినప్పుడు తన పక్కన నిలబడినట్టు శాతాధిపతి అనబడినట్టు వాడు జరిగినంత చూచి ఈ మనుషుడు నిజముగా చెప్పాలి, నిజముగా. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో నీతివంతుడు అని చెప్పేసి మన పక్కన మన వాళ్ళు ఎవరు కూడా అనలేరు మన వాళ్ళని. ఎందుకంటే మన క్రియ అంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళ ఎదుట కదా, అవునా? మన యొక్క పద్ధతి, మన నడవడికి ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన వాళ్ళకి మనల్ని బాధ పెట్టే విధంగా కనపడతాయి కదా. కానీ ఒక శాతాధిపతి, దేవుణ్ణి వెరగనంటి వ్యక్తి, దేవుణ్ణి గుర్తెరగనంటి వ్యక్తి, దేవుడు అంటే తెలియనంటి వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని గురించి అన్నాడు, ఇతడు నీతిపరుడు, ఇతడు నీతిమంతుడు అని గుర్తించేటట్టుగా అక్కడ యేసు ప్రభు వారు మసులుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా ఏదన్నా పక్కనంటే ఎందుకు ఆ అమ్మాయిని అంటున్నావు ఊరకూడగా మాట ఎందుకు అమ్మ ఊరకూడగా ఆ అమ్మాయిని అంటావు ఊరకూడగా నీకు అని తల్లిని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఎందుకు మాట మా అమ్మని గురించి అంటావు నువ్వు, అవేం చేసిందని అనగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. అంటే వాళ్ళల్లో ఆ సత్యం అనేది కనబడట్లేదు, అసత్యమే వాళ్ళలో కనబడుతుంది, కానీ సత్యముల గురించి వాళ్ళు బోధించలేని పరిస్థితుల మధ్యలో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, నేను నీతిమంతుడిని నీతిపరురాలని మనం చెప్పుకోవడం కాదు, కానీ నన్ను గురించి పక్కన వాళ్ళు చెప్పుకోవాలి నీతిపరుడని. ఆ విధంగా మనం మసులుకోవాలి. అంటే ప్రభు మనకి నేర్పించిన 7 మాటల్లో ఉన్న ఆంతర్యము ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా భిన్న అభిప్రాయాలుగా కనపడుతూ ఉంది. హల్లెలూయా. కానీ చాలా మృదువుగా, అవి చాలా ఘనంగా, చాలా ప్రేమతో కూడిన మాటలు 7 మాటలు. అందులో ఏ మాట కూడా ఇదేముందలే అని పక్కకు పెట్టేది లేదు. అందులో ప్రతి దాంట్లో కూడా ఒక అద్భుతమైన మర్మం దేవుడు తీసుకెట్టాడు దాంట్లో. కాబట్టి చాలా చక్కగా ఎవరైనా క్రిటిక్స్ చెప్పిన వాళ్ళు కానీ 7 మాటలు చెప్పినట్టు వాళ్ళు కానీ నిజంగా నేను చెప్తాను, చాలా చక్కగా వివరించారు. దేవుడు ఇంకా 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 మిమ్మల్ని 300 ఆశీర్వదించను గాక. కొట్టండి సభలకు. దేవుడు ఇంకా బ్లెస్ చేయాలని నేను మీ అన్నయ్యగా నేను కోరుకుంటున్నా. దేవుడికి స్తోత్రం. అందులో మంచి మాటలు వివరించారు. ఆ మాటల్లో ఉన్న విషయాన్ని మీరు తెలియపరిచారు. దేవుడు ఎంతగానో మురిసిపోతుండే కావచ్చు ఈ మాటలు. నేను హల్లెలూయా వచ్చేదాన్ని మాటలు చాలా మురిసిపోతున్నాడు. బట్ నేను మీ దగ్గర కోరుకున్నది ఏంటంటే, చెప్పడం ఒక్కటే కాదు కానీ, చెప్పేవాళ్ళం కాదు కానీ చేసేవారికి మనం ఉండాలి. ఏమైనా హల్లెలూయా. చెప్పడం గొప్పతనం కాదు. ఇందాక సహోదరులను ఇక్కడ ఎన్నో మాటలు చెబుతాం, కానీ దాన్ని పాటించడం అనేదే, అవునా కదా, దాన్ని పాటించడం అనేది గొప్ప విషయం. కాబట్టి దాన్ని పాటించి ప్రభుని మహిమపరిచే వారిగా ఉండాలని నేను ఈ మాటలు ముగిస్తాను. నేను ఏం తీసుకోవట్లేదు, ఇక సమయం చాలా అవుతుంది. ఏమన్నా తెచ్చారా స్పీడ్ కానీ హార్ట్ కానీ? ఇంకా